హింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం స్నేహం సేవే పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యులందరి ఐక్యతకు ఉన్నతికి విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయించిన. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్, డైనమిక్ ప్రెసిడెంట్స్ అందరికి. సో మిత్రులారా, ఇప్పుడే మన అధ్యక్షుల వారు ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజు కార్యక్రమము ప్రెసిడెంట్ టు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ తో మాట్లాడడానికి ప్రెసిడెంట్స్ అకాడమీ అని ఈరోజు జూమ్ ద్వారా ఉన్న ప్రెసిడెంట్స్ అందరినీ కలవడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి, ఏంటంటే మనము కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ సంవత్సరం ఏం చేయబోతున్నామో, ఎలా చేయబోతున్నామో, ఏం రాబోతున్నాయి, క్లబ్ లో ఏం విషయాలు జరగబోతున్నాయి, మీకు ఇంకేమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక 45 నిమిషాల వరకు మీరు అద్భుతంగా వినండి. దయచేసి పెన్ను బుక్ పట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇది కూడా యూట్యూబ్ లో లైవ్ వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా రికార్డింగ్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ కొట్టి తర్వాత కూడా వినొచ్చు, సాయంత్రం వినొచ్చు, రేపు వినొచ్చు. మీకు ఎటువంటి మిస్ కాకుండా ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిపోతుంది ప్రెసిడెంట్ గారు అడ్రస్ మొత్తం. అదే రకంగా మీరు మధ్యలో మాట్లాడదలుచుకుంటే ఈ హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ ప్రస్తుతాన్ని తీసేయండి. మీరు ఒక 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ ప్రశ్నలన్నీ రాసుకోండి, బుక్లో రాసుకొని అందరికి రాత్రి 9 కానీ 10 కానీ 11 కానీ ప్రెసిడెంట్ గారు రెడీగా ఉన్నారు. నేను వెళ్ళిపోతాను అనుకోండి, మీకు అన్ని క్వశ్చన్లు ఆన్సర్ ఇవ్వడానికి ప్రెసిడెంట్ గారు రెడీగా ఉన్నారు. సో ఎందుకు ఈ నాయకత్వ లక్షణాలు ఉండాలి? ప్రెసిడెంట్ అనే ఒక అద్భుతమైన పొజిషన్ ఏంటంటే, ఎవరైనా సరే ఏమి కావాలని అడిగితే మళ్ళీ క్లబ్ ప్రెసిడెంట్ కావాలంటారు. అంత అద్భుతమైన పవర్ఫుల్ పోస్ట్. ఏమైనా మార్పులు తీసుకురావాలన్నా, ఏమైనా విషయాలు తీసుకురావాలన్నా ప్రెసిడెంట్. కాబట్టి ఏ క్లబ్ కు ఏ ప్రెసిడెంట్ చేసినప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ అలాగే గుర్తుంటుంది. నేను ఫలానా ఇయర్ లో ప్రెసిడెంట్ చేశాను, ఫలానా ఇయర్ చేశాను. ఆ ఇయర్ లో మీరు ఒక గోల్డెన్ ఇయర్ లోకి వచ్చారు. గోల్డెన్ అంటే 50 సంవత్సరం కాదు, 2025 ఎక్స్ట్రాడినరీ ఇయర్ లో మీకు ఎన్ని పథకాలు రాబోతున్నాయి, ఎన్ని విషయాలు రాబోతున్నాయి, రికార్డుల పరంపరలు కొన్ని అద్భుతం జరగబోతున్నాయి. ఇటువంటి విషయాలని నేను చెప్పే బదులు ఓన్లీ ఈ రోజు ఈ కార్యక్రమానికి మాత్రమే నేను చైర్మన్. కాబట్టి ఎస్, కాబట్టి ఇది ఒక కొత్త వరవడండి. అంటే ఏంటి, పోస్ట్ పట్టుకుని నేనే కాకుండా ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కు అవకాశం దొరికి ఫస్ట్ టైం అండి చరిత్రలో ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ గా ఉండి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నడిపించుకునే విధంగా వాళ్ళ ఫుల్ పవర్స్ తో పాటు నడిపిస్తూ ఉన్నారు మన ప్రెసిడెంట్ గారు. ఆ రకంగా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి. మీరు వింటూ ఉండండి మిత్రులారా. ఇప్పుడు మీకు క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ గారు కూడా కనిపిస్తూ ఉంటారు. పవర్ పాయింట్ ఇప్పుడు చూపించాము, ఎందుకంటే మనకు కొంచెం మాట్లాడిన తర్వాత చూపిస్తూ ఉంటాము, మీకు వస్తూ ఉంటుంది. దాని ద్వారా మీరు ఏమైనా ప్రశ్నలు మాత్రం రాసుకోండి మిత్రులారా. మీకు తెలుసా, వాసవి క్లబ్ చరిత్ర సృష్టించబోతుంది. ఎందుకోసం తెలుసా? ఎన్ని ఆర్యవైశ్య సంఘాలు ఉన్నా అన్ని సంఘాలు మేము గౌరవిస్తాం. మన ప్రెసిడెంట్ గారు కూడా ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘానికి అధ్యక్షుడు చేశాడు, ఎన్నో దాంట్లో ఉన్నాడు. అయినా సరే ఎందుకు ఈ వాసవి క్లబ్ అంటే ప్రేమ ప్రాణం అంటే, కాస్త డిసిప్లిన్ గా, మరి ఎక్కువ డిసిప్లిన్ క్రమశిక్షణతోని, ఆర్థిక క్రమశిక్షణ, అన్ని క్రమశిక్షణ, ఏమైనా లోపం జరిగితే అవసరమైతే ఎటువంటి మనిషి పైన పనిష్మెంట్ ఇచ్చి చర్య తీసుకునే విధంగా నడుస్తూ ఒక సిస్టమేటిక్ గా నడిపించే సంస్థనే వాసవి క్లబ్. కొన్నేళ్ల తర్వాత ఏం జరగబోతుందని ఒక మహానుభావుడు చెప్పాడు. వైశ్యులు 2 రకాలు ఉంటారట కొన్నేళ్ల తర్వాత. ఎవరయ్యా అని అడిగితే, ఆర్య వైశ్యులు ఆర్డినరీ వాళ్ళు, అందులో ఆనిముత్యాలైన వాసవిలు ఉంటారట. కాబట్టి ఆనిముత్యాలుగా ఉన్నాం మనం అందరం కూడా. కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఐ రిక్వెస్ట్ మీరందరూ కూడా దయచేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు దింపేయండి. మీరు ఎవరు కూడా లేకుండా నేను నాకు కూడా పవర్, నేను దింపేసేస్తాను. దయచేసి మీరు ఇగో చూడండి, అందరు దింపేసేస్తున్నాం. మీరు అలా చేయకండి. మేము ఇకో అందరు కూడా అవకాశం ఇస్తాం. మేము ఎప్పుడు మాట్లాడాలి అవకాశం ఇస్తామో ఆ టైంలో మీరు మాట్లాడచ్చు. మీరు ఆ టైంలో మీరు చక్కగా మీ యొక్క విషయాలు చెప్పవచ్చు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, కాబట్టి మీకు అందరికీ మీకు ఎటువంటి విషయాలున్నా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం అందరూ కూడా హ్యాండ్ రైజ్ ఉంది కదా, హ్యాండ్ రైజ్ తీసేసేయండి. మై డియర్ కిరణ్, కొద్దిగా మీరు ఇంకొక 1 or 2 కొద్దిగా మన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే
హూ నోస్ జూమ్ వాళ్ళని కూడా కోస్ట్ ఇవ్వండి. ఎందుకోసం అంటే ఓకే సార్, అనుకోకుండా షూర్ సార్. పవర్ పైన ఏదైనా ఇబ్బంది అయినా ఆ కోస్ట్ వల్ల హోస్ట్ మేము ఉన్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. హోస్ట్ మేము ఎందుకు ఉండాలంటే యూట్యూబ్ లైవ్ వెళ్తుంది కాబట్టి. ఇంకొకటి ఏమైనా ఉంటే చూడండి. హూ నోస్ లిటిల్ అబౌట్. షూర్ సార్. Thank you very much. So nice. Thank you. So friends, let's clap and invite our President Garu to speak to all of you about this year program. Over to you, respected President. జై వాసవి. మరి డైనమిక్ ప్రెసిడెంట్, ఎనర్జిక్ ప్రెసిడెంట్స్ 2020 సంవత్సరంలో ఎన్నికై మరి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మరి 2020 సంవత్సరం ఎప్పుడు కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి 1961లో అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మరి ఇప్పుడు 1,00,000 మంది సభ్యులతోటి 31 వాసవి జిల్లాలో 25 దేశాల్లో మరి విరాజిల్లుతున్నటువంటి ఈ సంస్థలో మరి ఈ 2020 సంవత్సరంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చినటువంటి క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఒక ముగ్గురికి మాత్రమే కాలర్ వేసుకునే అవకాశం ఉంటుంది. క్లబ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. అలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మరి 2020 సంవత్సరంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి మీరందరూ కృషి చేయాలి. మరి ఆ కృషికి మరి మా ఇంటర్నేషనల్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉంటాయి, ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయడానికి ముందుకు వస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మరి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 1 గంట సేపు ప్రశాంతంగా ఉండాలంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి ఒక 1 అవర్. ఒక రోజు ప్రశాంతంగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళాలి. ఒక 1 వీక్ ప్రశాంతంగా ఉండాలంటే టూర్కి వెళ్ళాలి. ఒక 1 మంత్ ప్రశాంతంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలంటారు, తర్వాత మళ్ళీ యథావిధిగా అనుకోండి. మరి ఒక 1 ఇయర్ ప్రశాంతంగా ఉండాలంటే ఏదైతే ఒక వ్యాపారాన్ని నమ్ముకుంటామో ఆ వ్యాపారంలో నిమగ్నమై ఉండాలి. కానీ లైఫ్ టైం ప్రశాంతంగా ఉండాలంటే ఏదో ఒక స్వచ్ఛంద సంస్థలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు జీవితకాలం ప్రశాంతంగా మరి వారి కుటుంబంలో ఇబ్బందులని, వ్యాపారంలో ఇబ్బందులని అవన్నీ కూడా మరిచిపోయి ప్రశాంతంగా ఉండాలంటే సేవా సంస్థలో ఉండాలి. మరి ఆ సేవ చేయాలంటే మనకు ఏముండాలి? మానవత్వం ఉండాలి. ఆ మానవత్వము మరి వేలాది కోట్ల మంది ఉన్నా కూడా ఆ మానవత్వం ఎవరికి ఉంటుంది అంటే మన కమ్యూనిటీ, మన ఆర్య వైశ్యులు, మన వాసవ్యానులకు మాత్రమే ఆ మానవత్వం ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన యొక్క థీమ్ ఆఫ్ ఇయర్ హ్యుమానిటీ, మానవత్వం. హ్యుమానిటీ, ఈ మానవత్వం తోటి మన యొక్క సమాజానికి అదేవిధంగా మన కమ్యూనిటీకి సేవలు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ గా ఈ సంవత్సరం కమ్యూనిటీగా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆ కమ్యూనిటీలో భాగంగా ఈ సంవత్సరం ఎప్పుడు మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కేసీజీఎఫ్లు అడుగుతూ ఉంటారు డొనేషన్స్ అని కాకుండా ఈ సంవత్సరం విసిఐ నుంచి కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలకు మీకు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నాము. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క మరి కమ్యూనిటీ సబ్జెక్టు సంబంధించిన ప్రతి వివరాలు కూడా మరి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సంవత్సరం మీ యొక్క క్లబ్బులో సేవా కార్యక్రమాలు మరి కమ్యూనిటీ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని నిర్వహించి మరి వాసవి క్లబ్కు, మీ క్లబ్కు, డిస్ట్రిక్ట్ కు, ఇంటర్నేషనల్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పని కోరుతా ఉన్నాను. మరి ఎంతో మంది ప్రెసిడెంట్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నిజంగా ఒక ప్రధానమంత్రులు ఎవరు అంటే మరి చాలా టకటక ఒక 4-5 పేర్లే చెప్తారు. ఎగ్జాంపుల్ పివి నరసింహారావు, వాజ్పేయి, మోడీ, ఇలా 3-4 పేర్లే గుర్తుంటాయి. కానీ మిగతా పేర్లు నిజంగా సడన్ గా చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాగే మీ క్లబ్లో, మీ ఊర్లో మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రెసిడెంట్ చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా సమాజానికి కానీ మన యొక్క కులానికి కానీ పేరుంచే విధంగా మీరు అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మరి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఓపికతోటి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి
కార్యక్రమాలు నిర్వహించి VCIకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నాను. సత్యం. యా ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇలాగే కొనసాగుతుంది ప్రవాహము. అయితే అటెండెన్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో తెలియదు కాబట్టి మీ పేరు ముందు ఏం చేయండి, మీ పేరు ముందు కొద్దిగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రీనేమ్ వస్తుంది, రీనేమ్ అని కనిపిస్తుంది. ఆ రీనేమ్ లో మీ పేరు ముందు మీ జిల్లా కొట్టండి, మీ జిల్లా నెంబర్ కొట్టండి. 101, 201, 201, 501 కొడితే అప్పుడు ఏ జిల్లా నుంచి ఎంతమంది అటెండ్ మాకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకొని మీ గవర్నర్ గారు పంపడం జరుగుతుంది. కాబట్టి 100% మీరందరూ ఒక 2 నిమిషాలలో మారుస్తూ ఉండండి. ఇక తర్వాత వీడియో మాత్రం ఆఫ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ గ్యాలరీ వ్యూలో పెద్దగా చూస్తుంది కాబట్టి అందరూ కనిపిస్తారు. వీడియో ఆన్ చేయండి, ఆఫ్ చేయకండి. ఈ 2 ఇన్స్ట్రక్షన్లు ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఓటీ పేరు మార్చుకోండి. మీ పేరు ముందు దయచేసి మీ జిల్లా నంబర్ పెట్టుకోండి. వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై వాసవి. మరి ఈ సంవత్సరం మన ప్రాంతంలో మన వాసవియన్లు ఏ పని లేకుండా, ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా ఎవరైతే ఖాళీగా ఉంటారో వారందరినీ ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు పంపియండి. నిజంగా వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి, మరి వాళ్ళకు ఒక నెల రోజులు కానీ 3 months కానీ ట్రైనింగ్ ఇచ్చి, ఎలక్ట్రికల్ కానీ ప్లంబర్ కానీ ఏదో ఒక రంగంలో వారికి ఉన్నటువంటి నైపుణ్యత ఏదుందో గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి, మరి వారికి ట్రైనింగ్ అయిపోయేతో పాటు వారికి వెళ్ళేటప్పుడు 50,000-50,000 రూపీస్ మనము ఆర్థిక సహాయం అందించడానికి ఈ సంవత్సరం ముందున్నామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. సుమారు 200 మందిని అద్భుతంగా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆర్థిక సహాయం అందించడానికి సుమారు ₹1,00,00,000 ఈ సంవత్సరం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ప్రెసిడెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మన వాళ్ళందరూ వాసవి క్లబ్ లోకి వస్తే మాకేం లాభం అని చెప్పని అంటా ఉంటారు. కానీ ఈ సంవత్సరం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వాసవ్యంలో అన్ని రంగాల్లో, అనేక రంగాల్లో వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ కూడా ఒక దాటిపైకి బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక్కొక్కరు ఏ రంగంలో, ఒక టీచర్ రంగంలో ఉన్నారు, ఒక్కొక్క రంగంలో ఏ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఇండస్ట్రీ రంగంలో, ఫార్వర్డ్ ఏ రంగంలో మన ఆర్యవైశ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దాటికి ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ సంవత్సరం బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయించామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సామూహిక షష్ఠి మహోత్సవం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మరి భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయం ఈ సంవత్సరం సోషల్ మీడియాలో మీరంతా చూస్తా ఉన్నారు. స్వర్ణగిరి దేవాలయం చాలా అద్భుతమైనటువంటి, మరి ఎలాగో తిరుమలలో ఎలా ఉందో అలా దేవాలయం నిర్మించారు మన మానపల్లి రామారావు గారు, మన ఐస్ ఆఫీసర్. ఆ దేవాలయంలో సామూహిక షష్ఠి మహోత్సవం చాలా అద్భుతంగా, నిజంగా మన కొడుకు కూతురు ఇంట్లో చేసిన దానికంటే ఒక పద్ధతిగా ఎలా చేస్తే దానికంటే కూడా అద్భుతంగా చేయడానికి ఈ సంవత్సరం మనం రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి క్లబ్ నుంచి కూడా ఎంతమంది అనేది మనం డిసైడ్ చేసి త్వరలో తెలియజేస్తాం. వారందరికీ కూడా సామూహిక షష్ఠి మహోత్సవం ఈ సంవత్సరం అద్భుతంగా చేస్తామని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వాసవి కమ్యూనిటీలో ఎవరైనా పేద మహిళలు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండే వాళ్ళకు మాకు ఇమీడియట్లీ మీ గవర్నర్ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వారి మ్యారేజ్ ఉచితంగా, ఒక వరకట్నం కాకుండా మిగతా ఫార్మాలిటీస్ అన్ని కూడా మేము ఉచితంగా మ్యారేజ్ చేయడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాము. మన క్లబ్ ద్వారా ఇక్కడికి పంపియండి, ఉచిత వివాహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం మహాప్రస్థానానికి సహాయం మన వాసవి క్లబ్ లో, మన ఉన్న ప్రాంతంలో మన వాసవియన్లు ఎవరైనా చనిపోయి దహన సంస్కారాలకు ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైనా వాసవియన్ ఉంటే ఇమీడియట్లీ గవర్నర్ ద్వారా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు తెలియజేయండి. ఓన్లీ గంట లోపల 25,000 రూపీస్ ఇవ్వడానికి ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన వాసవియన్ దహన సంస్కారాలకు ఇబ్బంది పడే ఎవరికైనా 25,000 రూపీస్ ఇమీడియట్లీ ఒక 1 hour లో ఇవ్వడానికి నిర్ణయించామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన వాసవియన్లు వారి కుమారులు
ఎగ్జాంపుల్ క్రీడల స్పోర్ట్స్ లో మరి ఎన్నో చాలా మంది నేపాల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ నేషనల్ గేమ్స్ కి పార్టిసిపేట్ చేయాలి, ఇంటర్నేషనల్ గేమ్ పార్టిసిపేట్ చేయాలి, కానీ మాకు ఫైనాన్షియల్ సోర్సెస్ లేవు అని ఎవరైనా మన వాసవేయులు వాళ్ళ కుమారులు ఎవరైనా ఉంటే మాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ సంవత్సరం స్పోర్ట్స్ లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి మిగతా వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ దేశాలకు కానీ ఎంకరేజ్ పంపడానికి మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం పనిచేస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఎంతసేపు మనలో మనం గౌరవించుకోవడమే కాకుండా ఈ సంవత్సరం మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీలో కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఆర్యవైశ్యులను గుర్తించి ఒక 10 మందికి జీవన సాఫల్య పురస్కారం మరి న్యూఢిల్లీలో ఒక కేంద్ర మంత్రిని పిలిచి ఒక 10 మందిని వారిని సత్కరించాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మెడికల్ క్యాంప్స్ చాలా మెడికల్ క్యాంప్స్ ఎన్నో హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా డయాబెటిక్ ఈ షుగర్ వ్యాధి మన ఆర్యవైశ్యులకు మాత్రమే చాలా ఎక్కువ పర్సెంటేజ్ షుగర్ పేషెంట్స్ మన వాళ్ళే ఉన్నారు ఆర్యవైశ్యులు. మన ఆర్యవైశ్యుల్లో కూడా చాలా మందికి షుగర్ వచ్చిందనే విషయం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఎప్పుడో ఏదో ఆరోగ్యరీత్యా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే షుగర్ వ్యాధి ఉన్నట్టు బయటపడడము. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉన్నది అని తెలిస్తే ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్ ద్వారా తగ్గే అవకాశం కానీ, ఎందుకంటే ఎప్పుడూ 8 సంవత్సరాలకు తెలవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణించే పరిస్థితి చాలా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రతి క్లబ్ కూడా షుగర్ నిర్ధారణ పరీక్షలు మన ఆర్యవైశ్యుల్లో మరి పేదవాళ్ళు కానీ ఉన్నట్టు షుగర్ నిర్ధారణ పరీక్షలు ప్రతి క్లబ్ కూడా ఒక క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. అదే విధంగా వాసవి క్లబ్ మీ యొక్క క్లబ్ ద్వారా కానీ జిల్లా డిస్ట్రిక్ట్ ద్వారా కానీ ఎక్కడైనా డయాగ్నిక్ సెంటర్ ఏర్పాటు చేస్తే మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ సంవత్సరం ₹1,00,000 మనం ఆర్థిక సహాయం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అందిస్తున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ భాగ్యనగరంలో మరి ఎంతో మంది వాసవ్యులు ఆర్యవైశ్యులు బాలికలు చదువుకోవడానికి మన హైదరాబాద్ వస్తా ఉన్నారు. కానీ హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ మరి సీట్లు కూడా దొరకని పరిస్థితిలో ఈ సంవత్సరం గత 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో. మరి భాగ్యనగరంలో ఈ సంవత్సరం గాంధీనగర్ లో ఒక 265 గజాల స్థలం సేకరించి అక్కడ ఈ 2020 సంవత్సరంలో గర్ల్స్ హాస్టల్ మరి నిర్మాణం చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ సుమారు ఒక 7 కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ గర్ల్స్ హాస్టల్ ఈ సంవత్సరం నిర్మించాలని తలపెట్టామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా గరక స్తంభం మీరు వినే ఉంటారు. గరక స్తంభం చాగంటి గారి ఈ మధ్యలో చాలా చెప్తా ఉన్నారు. గరక స్తంభం మరి గోవుకు దురద పుట్టినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. ఆ ఇబ్బంది వల్ల నిజంగా కూడా భగవంతునికి ఇబ్బంది జరిగినటువంటి ఆ గోవుకు, అంటే ఆ గోవుకు దురద పుట్టినప్పుడు ఈ గరక స్తూపం ద్వారా ఆ దురద పోయి అది చాలా సంతోషంగా ఉండడం వల్ల ముక్కోటి దేవతలు మన పూర్వీకులు కూడా, అంటే ఆ గరక స్తంభం ఏర్పాటు చేయడం వల్ల ముక్కోటి దేవతలు మన పూర్వీకులు సంతోషపడే ఒక మంచి గరక స్తూపము ఈ సంవత్సరం ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అది కూడా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి అది చాగంటి మరి మాటల్లో ఒకసారి వినండి. ఎవరైనా గర్భస్థం పంపించేవాడు వస్తాడా చూసుకుంటాడు. ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు. దానికి తోటతో కొట్టుకుంటూ ఎక్కడన్నా దొరల పెట్టి తోట తగ్గితే కర్ర పెట్టి కొట్టినట్టు అనకూడదు. ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొట్టుతో కానీ కట్టి కింద దొరద పెట్టింది అనుకోండి, చిరి పక్కన దొరద పెట్టింది అనుకోండి, గంగలో దొరద పెట్టింది అనుకోండి, దాన్ని గోక్కోవడానికి ఆధారం. కాబట్టి అది బాధపడుతుంది. గరుకు స్తంభం అని వేస్తారు. ఆ గరుకు స్తంభం వేస్తే ఏం చేస్తుందంటే కట్టి కింద దొరద పెడితే కట్టి కింద పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది. గంగడో దొరద పెడితే గంగడోలు దానికి అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని పుట్టినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి.
పితృదేవతలు ఎదురు చూస్తుంటారట, నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా? అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా, ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క 7 తరాల వాళ్ళని నరకలోకంలోంచి చట్టానికి ఉత్తీర్ణులు చేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్పాను. ఒక గోవు నుండి అంత ఉంది. అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే నేను ఎవ్వరి దగ్గర నయా పైసా పుచ్చుకోవద్దని చెప్పాను. ఇంత కష్టపడి శ్రమదానం చేసిన వాళ్ళు ఎవరున్నారో అందరికీ ఆ ఫలితం దక్కాలి. అందరి పేరు మీద గోశాల వాళ్ళని గరుకు స్తంభాలని చెప్పారు తప్ప ఒక్కడే గరుకు స్తంభాలకి విరాళం పుచ్చుకోవద్దు అని చెప్పారు. అందరికీ దక్కాలి ఆ సాక్ష్యం, వేదం ప్రమాణమైన. ఒక్క గోవు అంత గొప్ప భూమికి చేసినటువంటి సేవ, అగ్నిహోత్రానికి చేసిన సేవ, దాని వలన అంత శ్రేయస్సు కలుగుతుంది. విశేషించి జీవాసవి మరి ఇంత మంచి ఆ గరక స్తూపం ఆ కార్యక్రమాన్ని బీసీఐ ద్వారా మనం ఈ సంవత్సరం ప్రతి క్లబ్ కూడా మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోశాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ గరక స్తూపం కూడా మనము బీసీఐ నుంచి క్లబ్కు అందిస్తా ఉన్నాము. కానీ ఒక చిన్న టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ మరి లాస్ట్ లో చెప్తాను. కానీ మన క్లబ్ ద్వారా ఈ సంవత్సరం ప్రతి గోశాలలో గరక స్తూపం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే విధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్స్, మరి ప్రతి క్లబ్ కూడా మనంతా ఒకే కుటుంబం కాబట్టి చిన్న విషయం చెప్తా ఉన్నాను. ఏ కార్యక్రమమైనా కూడా ఒక పకడ్బందీగా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం మెచ్చే విధంగా కార్యక్రమం చేపట్టింది తప్ప ఏదో మొక్కుబడిగా సేవా కార్యక్రమాలు వద్దండి, అస్సలు చేయదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా చిరస్థాయిగా ఉండే విధంగా పర్మనెంట్ ప్రాజెక్టులు, బస్ షెల్టర్స్, ఆర్ఓ ప్లాంట్స్ శాశ్వతంగా ఉండే ఆ పర్మనెంట్ ప్రాజెక్టులు ఏమైనా ఈ సంవత్సరం మీ క్లబ్ ద్వారా చేస్తే ఆ సంబంధించినటువంటి సబ్జెక్టు మాకు పర్ఫెక్ట్ గా ఇది కరెక్ట్ అని తెలిస్తే మాకు బీసీఐ నుంచి కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈ సంవత్సరం మన శరీరంలో ఒక చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేము మనం. కానీ నేను ఈ మధ్య కాలంలో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి నిపిడ్ హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ అన్ని అవయవాలు అద్భుతంగా ఉండి మెదడు పనిచేయక అసలు వాళ్ళకి ఏమీ జ్ఞానము లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న పిల్లలను తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో వదిలిపెడతా ఉన్నారు. అక్కడున్న డాక్టర్స్ ను వారు బ్రష్ ఎలా వేయాలి, అసలు టాయిలెట్ ఎలా, ప్రతిదీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సుమారు 20 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకు వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ఉంచి వాళ్ళు ఏదో కార్యక్రమంలో ఎగ్జాంపుల్ ఒక బుట్ట ఎలా తయారు చేయాలి, ఒక ఫ్లైయర్ ఎలా తయారు, ఒక పేపర్, ఒక అట్ట, ఏదో ఒక రంగంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ యొక్క హాస్పిటల్, మరి దివ్యాంగనం ఒక మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్ మరి 2 దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటి వివరాలు కూడా మీకు అందరికీ క్లబ్బులకు తెలియజేస్తాము. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్క క్లబ్బు మరి హాస్పిటల్లో మానసిక వికలాంగుల హాస్పిటల్కు ఖచ్చితంగా ఒక్క సేవా కార్యక్రమం నిర్వహించాలి. ఏ సేవా కార్యక్రమం నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అన్నీ కూడా మీ క్లబ్ ప్రెసిడెంట్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా త్వరలో మీ అందరికీ కూడా తెలియజేస్తాము. మరి ఆ నిపిడ్ హాస్పిటల్కు మనం జనవరి 3 చార్ట్ టేకింగ్ రోజు ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పిల్లలు ఇంట్లోనే ఉండి అసలు ఆ పిల్లల్ని కనీసం హాస్పిటల్ కూడా తీసుకుపోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలను మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 3 years నుంచి వాళ్ళు డాక్టర్స్ వెహికల్ అడుగుతా ఉన్నారు, కానీ ఇవ్వట్లేదు. అంటే మనం జనవరి 3 రోజున 12,80,000 రూపాయలు విలువ చేసే వెహికల్ మనం హాస్పిటల్కు అందించడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మానసిక వికలాంగుల హాస్పిటల్కు ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని నిర్ణయించడం జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన వాసవి క్లబ్ మీ యొక్క ప్రాంతంలో వాసవి క్లబ్ ద్వారా, వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘము మిగతా సంస్థలు కాదండి, వాసవి క్లబ్ బ్యానర్ పైన దేవాలయాలు నిర్మించి ఈ సంవత్సరము ప్రారంభం అవుతున్నటువంటి దేవాలయాలు ఏమైనా ఉంటే ఆ దేవాలయానికి
1,00,000 రూపాయలు మనం వీసీఐ నుంచి ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం. అదేవిధంగా మనం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఆత్మార్పణ దినోత్సవము చాలా అద్భుతంగా ప్రతి క్లబ్బులు నిర్వహిస్తా ఉన్నాము. కానీ ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారికి సారే చీరే, మామూలుగా చెప్తా ఉంటాం కదా, ఒడిబియ్యం సారే చీరే, ఒక మంచి కార్యక్రమం ప్రతి క్లబ్ కూడా నిర్వహించాలి. ఆ క్లబ్కు వీసీఐ నుంచి సారే చీరే మేము వీసీఐ నుంచి మీ క్లబ్కు పంపడం జరుగుతుంది. మీ క్లబ్ ద్వారా మీ ప్రాంతంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయము లేని ప్రాంతంలో అమ్మవారి దేవాలయానికి చీరే సారే చీరే సమర్పించవలసిందిగా మనం ఒక ఈ వినూత్న కార్యక్రమం ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో మనం ఒక డేట్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ తేదీన సారే చీర కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించాలని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన వాసవ్యంలో ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా తిరుమల, తిరుపతి అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాం. ఏదైనా మంచి కార్యక్రమం అయినా, ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మిగతా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. కానీ నేను వెళ్ళొద్దని చెప్ప, ఆ దేవాలయాలతో పాటు మన కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని దర్శించుకునే అలవాటు చేసుకోండి. ఇంకా చాలా మంది పెనుగొండని చూడని వాళ్ళు, అసలు అమ్మవారి గురించి అవగాహన లేని మన పిల్లలు చాలా మంది ఉన్నారు. మన అమ్మవారి యొక్క విశేషత, మన కుల విశేషత తెలియజేయండి. ప్రతి ఒక్కరూ పెనుగొండ అమ్మవారిని మిగతా దేవాలయం దర్శించడంతో పాటు ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగినా, ఏదైనా విశేషం మన ఇంట్లో విశేషమైన మన కుల దేవత వాసవి కన్యకా పరమేశ్వర్ దర్శించుకునే ఆనవాయితీ చేసుకోవాలని చెప్పని ఈ సంవత్సరం పెనుగొండ మనం యాత్ర నిర్వహించాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా జనని జన్మభూమిశ్చ, మనము ఎక్కడో నివసించి వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా మనం ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తా ఉన్నాము, మనం ఉంటా ఉన్నాం. మన ఎగ్జాంపుల్, నాది ఏ ఊరు అంటే పల్లెర్ల అని ఒక విలేజ్, ఎక్కడ బొరిగొండ దగ్గర ఒక గ్రామం నాది. అదేవిధంగా మన వాసవ్యంలో ఉన్నట్టు ప్రతి వాసవ్యంలో 1,00,000 మంది వాసవ్యంలో ప్రతి ఒక్కరు కూడా సొంత గ్రామం ఏదో ఒక ప్రాంతంలో ఉంటామో అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ సంవత్సరం మనము పుట్టిన ప్లేస్ లో, ఎక్కడైతే మనం జన్మించిన ప్రాంతంలో ఆ గ్రామంలో మీ యొక్క ఆర్థిక వనరులను అనుకూలంగా సుమారు 5,000 రూపాయల నుంచి 5,00,000 వరకు ఏదో ఒక సేవా కార్యక్రమం ఆ ఊరికి ఉపయోగపడే విధంగా, ఆ ఊరికి ఉపయోగపడే ఏదైనా ఒక సేవా కార్యక్రమం మీ సొంత గ్రామంలో నిర్వహించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. అది అక్టోబర్ 1వ తేదీన మన క్లబ్బు ప్రారంభమైనటువంటి రోజున మీరు పుట్టిన ప్రాంతంలో ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని చెప్పని కోరడం జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రెసిడెంట్ గారు ఇంకా చెప్తా ఉంటారు. అయితే మీరు వీడియోలో ఆన్ చేయట్లేదండి, దయచేసి వీడియోలో ఆన్ చేయండి. వీడియోలో ఆన్ చేయట్లేదు. ఒక 100 మంది ఆన్ చేశారు, మిగతా వీడియో ఆన్ చేయండి. మీ పేరు కూడా చాటింగ్ లో పెట్టండి, అటెండెన్స్ తీసుకుంటున్నాము. విల్ క్యారీ ఆన్. మధ్యలో మీకు ఏదైనా పాయింట్ అర్థమైతే ఆ పాయింట్ గురించి చెప్పండి. బాగుంది, ఇంకా బాగుంది, ఇంప్రూవ్ చేయాలి, ఇలా చెప్తూ ఉండండి. ఓకే, నో ప్రాబ్లం, ప్లీజ్ క్యారీ ఆన్. జై వాసవి. మన క్లబ్ స్థాయి పర్యటనలు, మనం అందరం కూడా క్లబ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు కలుస్తామంటే ఓన్లీ విడ్కాన్ లేదా ఐకాన్ లో మాత్రమే కలుస్తాం. ఫెలోషిప్ ఇంకా పెరగాలని చెప్పని మనం ఈ సంవత్సరం క్లబ్ స్థాయి పర్యటనలు మనం ఒకటి నిర్ణయించడం జరిగింది. క్లబ్ స్థాయి పర్యటనలు అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇంకొక 4-5 మెంబర్స్, అంటే ఒక 10 మంది అనుకోండి. ఈ 10 మెంబర్స్ తమిళనాడులో ఉన్నటువంటి ఇంకో క్లబ్ను సందర్శించాలి, ఆ క్లబ్ విజిట్ చేయాలి. ఆ క్లబ్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలు, వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా చెప్పుకోదగ్గ దేవాలయాలు, ప్రాంతాలు మిమ్మల్ని తీసుకెళ్లడం, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. ఏంటంటే ఫెలోషిప్, ఒక క్లబ్ సందర్శించే ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. ఏ క్లబ్కు వెళ్ళాలి, ఏ ప్రెసిడెంట్తో మాట్లాడాలి, అదంతా కూడా మేము రూపకల్పన చేసి మీ క్లబ్లకు గవర్నర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మీ సంవత్సర కాలంలో మీరు ఆ ప్రెసిడెంట్ మీకు కాల్ చేస్తాడు, మీరు వాళ్ళతో మాట్లాడి కంపల్సరీ ఒక క్లబ్
ఇంకో క్లబ్ను విజిట్ చేయడానికి క్లబ్ స్థాయి పర్యటనలు ఈ సంవత్సరం ఒకటి రూపొందించడం జరిగింది. అదే విధంగా విదేశీ యాత్ర, విదేశీ టూర్ మనం ప్రతి సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఒక టూర్ రూపొందించడం జరుగుతుంది, రూపకల్పన చేస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్నేషనల్ టూర్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఆ ఇంటర్నేషనల్ టూర్ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఫెలోషిప్ పెంచుకోవడానికి ఇంటర్నేషనల్ టూర్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఘర్ వాపస్ మరి క్లబ్ స్థాయి నుంచి క్లబ్ స్థాయిలో మరి సుమారు మనకిప్పుడు 1600 క్లబ్బులు ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో చెక్ చేసాం. చేసి ఏంటంటే ఒక 2000 క్లబ్బులు సిక్ అయిపోయాయి. సిక్ అంటే క్లబ్బులు పెట్టి పని చేయకుండా ఉన్నటువంటి క్లబ్బులు 2000 క్లబ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఆ 2000 క్లబ్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాము గవర్నర్ ద్వారా. అదే విధంగా మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, ఆర్సి, గవర్నర్గా, ఐఈసీగా ఎవరెవరైతే ఏ స్థాయిలో పనిచేసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు దూరంగా ఉన్నారో వారందరినీ కూడా ఘర్ వాపస్ పోయేట్ పాస్ట్ ఆఫీసర్స్ ఎంటర్టైన్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఈ సంవత్సరం హైదరాబాద్ భాగ్యనగరంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి మన వాసవి క్లబ్ మూవ్మెంట్ రావడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ దగ్గర కూడా ఏ క్లబ్ అయితే సిక్ అయి ఉందో ఆ క్లబ్ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాము. వాళ్ళందరూ కూడా మరి మళ్ళా తిరిగి మన మన క్లబ్కు మన వీసీఐకి రావడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. మీరందరూ కూడా దోహదపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ప్రాంతంలో, మీ జిల్లాలో ఏ క్లబ్లు అయితే సిక్ అయ్యాయో ఆ డీటెయిల్స్ కూడా మీ అందరికీ త్వరలో తెలియజేస్తానని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఫెలోషిప్, మరి ఫెలోషిప్ పెరగడానికి మనం ఎంత సర్వీస్ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నా కూడా ఈ ఫెలోషిప్ ద్వారా వివాహ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఒకరికొకరి కమ్యూనికేషన్ మరి ఎన్నో రకాలుగా ఈ ఫెలోషిప్ ద్వారా మనకు ఉపయోగపడుతుంది. ఆ ఫెలోషిప్ ద్వారా ఈ సంవత్సరం కొత్తగా మనం ఎలాగో కార్తీక మాసంలో మరి ఉసిరి చెట్టు పూజ, కార్తీక వనభోజనాలు వెళ్తా ఉంటాం. కానీ ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్లో 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్, 4 లెవెల్, 5 లెవెల్ మరి ఎక్కడెక్కడ జిల్లా స్థాయిలో మనం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా చేసి మన ఫెలోషిప్ పెంచుకోవడానికి మనం ఈ కార్తీక వనభోజనాలు దోహదపడతాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఇక మన దగ్గర చాలా మంది మనం అన్నీ మాట్లాడుతూ ఉంటాం, కానీ నిజంగా మన వాసవి క్లబ్లో మన ప్రాంతంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది జరిగితే మాటలు మాత్రమే మాట్లాడతాం తప్ప మనము ఆర్థిక సహాయం అందించడానికి చాలా మంది వెనుకాడతారు. ఎందుకంటే మనము ఒక 1000 రూపాయలు ఇవ్వగలుగుతాం, ఒక 5000 ఇస్తాం, 10,000 ఇస్తాం తప్ప నిజంగా మన వాసవియానికి ఎవరికైనా గుండె ఆపరేషన్ కావాలి, 5 లక్షలు కావాలి అంటే నిజంగా ఇవ్వగలుగుతామా? మనం ఇవ్వలేము. కానీ ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తక్షణ సహాయం రక్షణ కవచం అని చెప్పని ఒకటి మనం రూపొందించడం జరిగింది. దీంట్లో ఈ గ్రూప్ లో 1000 మంది సభ్యులు ఉంటారు. ఆ 1000 మంది ఈ సంవత్సరం మినిమం 10,000 నుంచి 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు పెట్టే వాసవ్యులను మాత్రమే ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. 1000 మంది సభ్యులు ఉంటారు. సుమారు నిజంగా వాళ్ళు పేదవారు ఈ 50,000 రూపాయలు ఆరోగ్యపరంగా సర్జరీ అయింది, కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళను క్లబ్ ప్రెసిడెంట్ ద్వారా, గవర్నర్ ద్వారా ఐడెంటిఫై చేసి వారికి 50,000 రూపాయలు అవసరం ఉందంటే ఈ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తే ఈ 1000 మంది ఆ 50,000 రూపాయలు షేర్ చేసి అందరూ పంపడం జరుగుతుంది. అంటే 5 లక్షల రూపాయలు కావాలనుకోండి, ఆ 5 lakhs ఈ 1000 మంది డివైడ్ చేసి వారికి డైరెక్ట్ అకౌంట్ ద్వారా పంపడానికి ఒక మంచి స్కీమ్ ను ఈ సంవత్సరం తక్షణ సహాయం రక్షణ కవచం అని చెప్పని మనం రూపొందించడం జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మీ క్లబ్ లో కూడా 10,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయిలో ఆరోగ్యపరంగా మన ఆర్యవైశ్యులకు, మన వాసవ్యులకు సహాయపడదామనే వాళ్ళు ఉంటే మీరు కూడా క్లబ్ ద్వారా ఈ గ్రూప్ లో యాడ్ చేయొచ్చు అని చెప్పని తెలియజేస్తా ఉన్నారు.
మరి ఇంతకుముందే చెప్పాను, గర్ల్స్ హాస్టల్ ఈ సంవత్సరం హైదరాబాద్ భాగ్యనగరంలో గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేస్తా ఉన్నాం. కేసీజీఎఫ్ మరి గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రికార్డు 10,000, 11,000. లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరంలో 11,600 కేసీజీఎఫ్ హైయెస్ట్ రికార్డు ఉంది. మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో మరి ఇప్పటి వరకు ఈరోజు 17th జనవరి 17 నాటికి 8,000 కేసీఎఫ్లు రావడం జరిగిందండి. 8,000 8,000 కేసీఎఫ్లు రావడం జరిగింది. ఇందులో 2,600 కేసీఎఫ్లు పేమెంట్ కూడా ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ జనవరి 31 నాటికి సుమారు 10,000 కేసీజీఎఫ్లు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. అదేవిధంగా డిసెంబర్ 31 నాటికి మరి ఒక 10,000 కేసీఎఫ్ కంప్లీట్ చేసి చరిత్రలో మరి 64 సంవత్సరాల చరిత్రలో 20,000 కేసీజీఎఫ్లు కంప్లీట్ చేసి మరి సుమారు 5 కోట్ల రూపాయలు కేసీఆర్ ద్వారా మరి నిధిని సమకూర్చాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. ఈ 20,000 కేసీఎఫ్ కూడా ఈ సంవత్సరం కంప్లీట్ చేసి ఆ 5 కోట్ల రూపాయలతోటి గర్ల్స్ హాస్టల్ హైదరాబాద్ లో నిర్మిస్తున్నటువంటి ఈ గర్ల్స్ హాస్టల్ కు వాటిని ఉపయోగిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా కొత్త క్లబ్స్ మరి మన గంపనాగేశ్వరరావు గారి రికార్డు ఇంతవరకు ఎవ్వరు కూడా బద్దలు కొట్టలేకపోతున్నారు. కొత్త క్లబ్స్ మరి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కటే క్లబ్ అండి. మీకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మేధస్సున్న వాళ్ళు, ఎంతో రిలేషన్స్ ఉన్నది, సర్కిల్ ఉంది, పిఆర్ ఉంది, మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. కానీ మనకెందుకులే అని సమయం ఇవ్వకపోవడం, పని చేయకపోవడం కాకుండా ఈ సంవత్సరం ఒక్క క్లబ్ ట్రై చేయండి. ఒకే ఒక క్లబ్ ఎక్కడైనా ట్రై చేయండి. ఈ సంవత్సరం కొత్తగా ఎన్ఆర్ఐ క్లబ్ విదేశాలలో ఏదైనా ఒక కొత్త క్లబ్ ఏర్పాటు చేస్తే వీసీఐ నుంచి నూకల మురళీకృష్ణ గారు దుబాయ్ గారి సహకారంతో 25,000 రూపీస్ మీ క్లబ్కు సర్వీస్ కార్యక్రమాలకు ఇస్తామన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఆర్ఐ క్లబ్ విదేశాల్లో ఒక క్లబ్ ఏర్పాటు చేస్తే 25,000 రూపీస్ సర్వీస్ కు ఈ సంవత్సరం ఇస్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్త జిల్లా ఆల్రెడీ మనకు 31 వాసవి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. V101, 102 ఇలా ఈ సంవత్సరం V601 ఎన్ఆర్ఐ డిస్ట్రిక్ట్ కొత్త డిస్ట్రిక్ట్ ను మరి ఎన్ఆర్ఐ డిస్ట్రిక్ట్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 24 క్లబ్బులు విదేశాల్లో ఉన్నాయి. మరియు మనం 2020 సంవత్సరంలోనే మరి ఒక 25 క్లబ్బులు మనం స్థాపించి రికార్డు సృష్టించాలని చెప్పని కోరడం జరుగుతుంది. మీరు కూడా ఎన్ఆర్ఐ క్లబ్ ట్రై చేయండి. మీరు చేసిన వారికి 25,000 రూపీస్ సర్వీస్ యాక్టివిటీస్ కు మీ క్లబ్కు ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన వాసవి క్లబ్స్ బిల్డింగ్స్ ఎగ్జాంపుల్ మరిపెడ, వరంగల్, భువనగిరి చాలా ప్రాంతాల్లో వాసవి క్లబ్ బిల్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఈ సంవత్సరము వాసవి క్లబ్ ద్వారా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగులు ఈ సంవత్సరం ఇనాగ్రేషన్ అయ్యే బిల్డింగ్స్ ఏమైనా ఉంటే ఆ బిల్డింగ్ కు 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం మనం వీసీఐ ద్వారా అందిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా కేసీఎఫ్, డైమండ్ స్టార్, సిల్వర్ స్టార్, క్రౌన్ స్టార్ అలా అన్నీ ఉన్నాయి. కానీ అన్ని క్లబ్లు ఉన్నాయి. క్రౌన్ స్టార్ క్లబ్ ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు, క్రౌన్ స్టార్ అంటే 1,00,000 రూపాయలు, సుమారు 50 నుంచి మినిమం 50 నుంచి 100 మందితోటి హైదరాబాద్ లో క్రౌన్ స్టార్ క్లబ్ త్వరలో రాబోతుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా వికేఎస్పి చాలా మంది ప్రెసిడెంట్లకు వికేఎస్పి గురించి చాలా డౌట్స్ ఎన్నో కూడా ఫోన్లు, మెసేజ్ల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. మన వికేఎస్పి ద్వారా సుమారు ఇప్పటికి 42 కోట్ల రూపాయలు మనము ఆ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు అందించాము. అందులో భాగంగా మన యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఈ కరోనాలో ఎక్కువ మంది రావడం, కొంతమంది కట్టకపోవడం, 50% అని మనం ఆ రోజులో తీసుకోవడం వల్ల సస్పెన్స్ అకౌంట్ సుమారు 20 crores 20 కోట్ల రూపాయలు సస్పెన్స్ అకౌంట్ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో డిపాజిట్ అయ్యి ఉన్నాయి బ్యాంక్ లో. ఈ 20 కోట్ల రూపాయలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా వికేఎస్కి స్కీమ్ లో ఉండి ఎవరికైతే లబ్ధిదారులకు
ఎగ్జాంపుల్ 6 లక్షలు వారికి చెందాలి, కానీ మన యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల 5.5 లక్షలే వెళ్ళాయి, ఎగ్జాంపుల్ 4 లక్షలే వెళ్ళాయి. ఇలా లబ్ధిదారులకు చేరకుండా ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఆడిటింగ్ జరుగుతూ ఉంది. లబ్ధిదారులకు ఎవరికి ఎక్కడ తక్కువ చేరిందో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆడిట్ పూర్తి కాగానే ఆ డబ్బులు అన్నీ కూడా వికేఎస్కి స్కీమ్ ద్వారా వాసవ్యంల లబ్ధిదారులందరికీ కూడా ఈ 20 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా పీకేఎస్పి మీ క్లబ్లో చాలా మంది క్లబ్బులో వికేఎస్ కి చాలా పెండింగ్స్ ఉంటా ఉన్నాయి. ఈ మీ క్లబ్బులో వికేఎస్పి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ప్లస్ లో ఉంచుతారో ఆ క్లబ్ నవంబర్ వరకు మనం చూసి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మీ క్లబ్కు 10,000 రూపీస్ క్యాష్ మీకు నగదు బహుమతి మీ క్లబ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. 10,000 రూపీస్ వికేఎస్పి ద్వారా మీరు ఎవరైతే ఎలాంటి పెండింగ్ లేకుండా వికేఎస్పిని మెయింటైన్ చేస్తారో వాళ్ళకు 10,000 రూపాయలు మనం అందిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిస్టిక్ మీరు క్లబ్ ఎలా మెయింటైన్ చేస్తారో డిస్టిక్ గవర్నర్ జిల్లాను మెయింటైన్ చేసిన గవర్నర్కు మరి 1,00,000 రూపాయలు మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ సంవత్సరం చేస్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు ఇంకా కొంతమంది అటెండెన్స్ ఇవ్వట్లేదు, అటెండెన్స్ ఇవ్వండి తప్పకుండా. మీ పేరు ముందు మీ జిల్లా పేరు పెడితే ఇంకా బాగుంటుంది. మీ పేరు ముందు మీ జిల్లా పేరు పెట్టండి, అటెండెన్స్ తీసుకుంటాము. కామెంట్స్ కూడా కొంతమంది పెడుతున్నారు, కామెంట్స్ అంతా పెట్టండి, మీకు కావాల్సినవి పెట్టండి. క్వశ్చన్స్ మాత్రం ఉన్నారు కొంతమంది క్వశ్చన్స్ లాస్ట్ పెట్టుకోండి. అభినందనలు మాత్రం పెట్టండి. ఇప్పుడు క్వశ్చన్స్ మాత్రం ఆపండి. క్వశ్చన్స్ అన్ని కూడా అన్ని రాత్రి 9 కానీ 11 కానీ 12 కానీ అందరు ఇస్తారు. కాకుంటే కొంతమంది మధ్యలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాకుండా మేము ఇంకా లాక్ చేస్తున్నాం మీటింగ్. ఈ మీటింగ్ లాక్ చేసి యూ కెనాట్ కమ్ బ్యాక్. కాబట్టి లాక్ చేస్తున్నాం. మీరు ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఛార్జింగ్ పెట్టుకోండి, అన్ని పెట్టుకోండి, రెడీగా ఉండండి. ఓకే, ప్లీజ్. జయవాసవి, మనందరం కూడా క్యాలెండర్ ఈవెంట్స్ ద్వారా మరి ఏ నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి మనం క్యాలెండర్ ఈవెంట్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాము, చేస్తా ఉన్నారు. సెప్టెంబర్ వాసవి వీక్ చేస్తా ఉన్నారు. దానితో పాటు సింపుల్ గా ఎవ్రీ డే మనం మార్నింగ్ 6 to 10 వరకు చాలా ఫ్రీగా ఉంటాము. 10 తర్వాత ఉద్యోగానికి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా మరి 9:30 10 తర్వాత మనం వెళ్తూ ఉంటాం. ఈ 10 లోపల సింపుల్ కార్యక్రమాలు ఒక 5 కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు పేపర్ బాయ్ని మనం 5 గంటలకు మనం లేవక ముందుకే మన ఇంటి ముందుకు పేపర్ వేసి పేపర్ బాయ్ని మనం ఎవరైనా పట్టించుకుంటామా? ఈ సంవత్సరం ఆ పేపర్ బాయ్కి చిన్న ఒక షాలో కప్పండి, ఒక 500 రూపీస్ గిఫ్ట్ ఇవ్వండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాంటి ఒక చిన్న కార్యక్రమాలు కొత్తగా ఒక 5 రూపొందించడం జరిగింది. నేషనల్ ఆర్మీ డే, నేషనల్ టైలర్స్ డే, మరి మీరు టైలర్ కుట్టించుకునే టైలర్స్ డే రోజు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి చిన్న గిఫ్ట్ ఇచ్చి షాలో కప్పండి. అట్లా సింపుల్ గా ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే, పేపర్ బాయ్స్ డే, బ్లడ్ డొనేషన్. మరి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం మనకు చిరంజీవి గారు మనకు టైం ఇచ్చారు, ఆల్రెడీ వెళ్ళి మాట్లాడడం జరిగింది. బ్లడ్ క్యాంపు అన్ని క్లబ్బులు ఒకే రోజు బ్లడ్ క్యాంప్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమానికి మన సినీ నటుడు చిరంజీవి గారు వచ్చి మరి ఆ బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు బ్లడ్ క్యాంప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చి మనం బ్లడ్ క్యాంప్ ప్రారంభించడం అంటే చాలా గ్రేట్. ఆ బ్లడ్ క్యాంపును కూడా మీరు అందరూ ఈ సంవత్సరం అద్భుతంగా చేయాలని చెప్పని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ మీరందరూ కూడా మరి గతంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 5,000 రూపాయలు సరస్వతి పథకం ద్వారా వాసవి క్లబ్కు మీ క్లబ్కు పంపిస్తా ఉన్నాం. కానీ మీరందరూ మంచోళ్ళండి, మీరు కాదు, మిగతా క్లబ్బుల వాళ్ళు ఆ 5,000 రూపాయలు ఏ పేద ఆర్యవైశ్యులకి ఇవ్వకుండా దానిని కాంట్రిబ్యూషన్లను ఇంకేదో రకంగా ఫైనాన్షియల్ గా ఉపయోగిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అలా కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ 5,000 రూపాయలు పేద ఆర్యవైశ్యుడికి మాత్రమే చెందాలి. నిజంగా పేద ఆర్యవైశ్యులు ఉంటే ఆ 5,000కు మరొక 5,000 కావాలంటే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ఏది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు. కానీ ఆ 5,000 రూపాయలు ఏదో ఫీజు అడ్జస్ట్మెంట్స్కో ఇంకో రకంగా ఇవ్వడానికి ఈ సంవత్సరం మాత్రం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పేద వాసవ్యానికి మాత్రమే ఈ 5,000 రూపాయలు చెల్లించాలి. అదే విధంగా మరి నిన్ననే జిఎంఆర్ గారిని మనం రాజ్యాంగంలో కలవడం జరిగింది. మనం ఆల్రెడీ 1 crore రూపీస్ మనము స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణాన్ని 25,000 చొప్పున మనం అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరి ఒక 75 లక్షలు మనము మీ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వాసవీయులకు వ్యాపార నిమిత్తం మరి సుమారు ఈ సంవత్సరం ఆ 25,000 నుంచి 50,000, ఇంకా కొన్ని ప్రాంతాల వాళ్ళకి అవసరం సిటీల వాళ్ళకైతే 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణం కొత్తగా రూపకల్పన చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు స్వయం ఉపాధి పథకం కింద మరి జిఎంఆర్ గారి సహకారంతో మరి 75 లక్షలు మరి ఒక 75 లక్షలు కలిపి 1,50,00,000 రూపాయలు ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్కాలర్షిప్ మేళా ఒక నెల పేద వాసవేయులు నిజంగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేద ఆర్యవైశ్యులకు ఏదైనా సహాయం అనగానే డబ్బులు ఉన్న వాళ్ళవి ఎక్కువ అప్లికేషన్లు మనకు వస్తూ ఉన్నాయి. కానీ మనస్ఫూర్తిగా మా దగ్గర పేదవారు ఉన్నారు, వీరు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది అనే పరిస్థితి ఉంటే మరి ఒక అప్లికేషన్ మాకు పంపించండి. వారందరికీ కూడా ఈ సంవత్సరం పేద ఆర్యవైశ్య వాసవీయులకు మనము స్కాలర్షిప్ మేళా అని చెప్పని ఒక నెల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెలలో మరి చాలా పెద్ద మొత్తంలో ఈ సంవత్సరం స్కాలర్షిప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సివిల్ సర్వీస్ శిక్షణ, మన గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కానీ వారి యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మరి ఏదో ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అలా కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ క్యాడర్లో ఎవరికైనా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదే ఇంతకుముందు చెప్పాను కదా, నైపుణ్య శిక్షణ. నిజంగా ఏ పని లేదు, ఉద్యోగం లేదు, ఇబ్బంది పడతా ఉన్నాడు అనే వారికి మా దగ్గరికి పంపేయండి. కనీసం మొబైల్ రిపేరు, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ఏదో ఒక రంగంలో మెకానిక్, ఏదో ఒక రకంగా ఉన్న చిన్న చిన్న స్వల్ప కాలంలో వాళ్ళు నైపుణ్యత పెంచుకునే వారికి నేర్పించేసి వారికి వెళ్ళేటప్పుడు ఒక 50,000 రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఈ సంవత్సరం మేము ఎప్పుడు అడగడమే కాదు, ఈ సంవత్సరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరన్నీ కూడా ఈ యొక్క స్కీమ్స్ ఉపయోగించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాజకీయ శిక్షణా తరగతులు, మరి రాజకీయంగా మరి తెలంగాణలో మాత్రం రాబోయే కాలం మున్సిపల్, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మన వాసవ్యంలో నిజంగా రాజకీయ రంగంలో ఉండి పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు తెలియజేయండి. మీకు సీట్ వచ్చే విధంగా మేము పర్సనల్గా మీ శాసనసభ్యుల్ని, మీ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి వారికి అవకాశం వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి గత సంవత్సరాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మహిళా దినోత్సవాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మా గంపన్న చెప్తా ఉంటాడు, ఎన్ని ట్రైనింగ్స్లో యూత్ మరి మన కమ్యూనిటీలో కూడా యూత్ మన వాసవి అమ్మవారి గురించి తెలియకపోవడం, మన కుల విశిష్టత తెలియకపోవడం, నిజంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, మన తల్లిదండ్రులను చూసుకునే విధానం లేక కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెంచడం, ఇలా ఎన్నో నష్టాలు మన కమ్యూనిటీలో యూత్ ద్వారా చాలా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ భాగ్యనగరంలో సుమారు 15 ఓల్డేజ్ హోమ్లు ఈ మధ్యకాలంలో నేను చూశానండి. దాంట్లో ఓల్డేజ్ హోమ్లో ఎవరున్నారు అంటే ఓన్లీ బ్రాహ్మిన్స్, వైశ్యస్, మన కులం వాళ్ళే, మన వాళ్ళే ఓల్డేజ్ హోమ్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీ క్లబ్లో, మీ డిస్ట్రిక్ట్ ద్వారా జిల్లాలో ఈ సంవత్సరం యూత్ మోటివేషన్ క్లాస్ ట్రైనింగ్ ఇప్పించి యూత్ను ఒక సన్మానకరంలో చేయడానికి ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ నుంచి సుమారు 500 మంది యూత్ తోటి ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్లబ్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏర్పాటు చేస్తారో వాళ్ళకు 50,000 రూపీస్ మనం VCI నుంచి ఈ సంవత్సరం అందిస్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను.
ఫ్రెండ్స్, మీ పేరు పెట్టట్లేదు, మీ పేరు దయచేసి మార్చుకోండి. అదే రకంగా మీరు ఎవరైనా గ్రూప్ లో వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేరు, లాక్ చేసిన మీటింగ్. కానీ ఎవరు వెళ్ళిపోవద్దు. మీ క్వశ్చన్స్ అని రాసి పెట్టుకోండి, అన్నిటికీ తర్వాత ఆన్సర్ ఇస్తారు. కామెంట్స్ మాత్రం మీకు నచ్చితే చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ పెట్టండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఓవర్ టు ప్రెసిడెంట్ గారు. ఎస్. జై వాసవి. అదేవిధంగా ఈ సర్వీస్ కార్యక్రమాలతో పాటు జాతీయ స్థాయిలో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ పెంచడానికి రికార్డు, మరి గిన్నీస్ బుక్ రికార్డులో కానీ మిగతా రికార్డులో మన వాసవి క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి కొన్ని రూపకల్పన చేయడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు, ఆ 5 కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఏంటంటే, ఒక మొక్క అంటే ఒక 100 days, 100 రోజులు ఎవ్రీ డే ఒక మొక్క నాటాలి. 1,00,000 మంది సభ్యులు ఉన్నారు, కానీ మినిమం ఒక 1000 మెంబర్స్, ఎక్కువ మంది అయితే హ్యాపీ, కానీ ఒక మినిమం 1000 మంది క్రమం తప్పకుండా 100 రోజులు ఎవ్రీడే ప్రతి మొక్క నాటాలి. ఇది మనకు రికార్డు. ఎవ్రీ మొక్క నాటడంతో పాటు ఆ మొక్క పైన మన పేరు, నేమ్ ఊరికనే పెట్టేసి పోవడం కాదు. ఆ మొక్క పెట్టి ఆ మొక్క పైన మన పేరు, మన ఫ్యామిలీ పేరా, మన తండ్రి పేరా, పిల్లల పేరా పెట్టి మెయింటైన్ చేయాలి. ఎవ్రీడే ఒక మొక్క. మీకు కాలేజీలో, స్కూల్స్లో ఎక్కడో దగ్గర ఒక 1000 మెంబర్స్ ఎవ్రీడే చేయడానికి మనం ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా మీరందరూ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కవలల సమ్మేళనం, ట్విన్స్, మరి మీ ప్రాంతంలో మన వాసవ్యులు కానీ మిగతా కులం వాళ్ళైనా సరే ఈ సంవత్సరం ట్విన్స్ కవలలు ఎవరున్నారో సేకరించండి. కవలలందరినీ కూడా, ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఈ సంవత్సరం కవలల సమ్మేళనం ఒక గొప్ప హైదరాబాద్లో ఒక వినూత్నంగా ఏర్పాటు చేసి ఆ కవలలకు ఫెలిసిటేట్ చేయాలి. మనం గిన్నీస్ బుక్ రికార్డులో కవలల సమ్మేళనం జరిగింది 3,200 మంది. మనం అంత చేయకపోయినా మన క్లబ్బుల ద్వారా ఎంతమంది అయితే కవలలు మీరు రికార్డు మాకు పంపిస్తారో వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి పిలిచి ఫెలిసిటేట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ కవలలు ఇప్పటి నుంచే మీ క్లబ్బులో, మీ ప్రాంతంలో కవలలు ఎవరున్నారో చూసి మీరు డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఒకే ఒక రోజు బాలికలకు 1000 సైకిల్స్. ఇదంటే ప్రాంతంలో మన విలేజ్లో, చిన్న గ్రామం నుంచి పట్టణానికి ఎవరైతే బాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఒకే రోజు ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదవారికి, ఇది కులంతో సంబంధం లేదు, పేదవారికి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఒకే ఒక రోజు బాలికలకు 1000 సైకిల్స్ ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. అది కూడా మరి త్వరలో ఆ డేట్ అవన్నీ కూడా మీకు తెలియజేస్తాము. ఇవన్నీ స్కీమ్స్ కూడా టాస్క్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా వివరాలు రాబోయే కాలంలో తెలియజేస్తాము. అదేవిధంగా 1,00,000 నోట్ పుస్తకాలు ఒకే రోజు, గతంలో కాకుండా డాన్ టు డస్క్ లోపల మీకు ముందే ఒక 1 month బిఫోరే ఈ లాంగ్ నోట్ పుస్తకాలు ప్రతి క్లబ్, ఎక్కడైతే గుడ్ స్టాండింగ్ క్లబ్ ఉందో గుడ్ స్టాండింగ్ క్లబ్కు 100 నోట్ పుస్తకాలు మేము మీకు పంపడం జరుగుతుంది. ఆ నోట్ పుస్తకాలు డాన్ టు డస్క్లో మీరందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ 1,00,000 నోటు పుస్తకాలు కాకుండా మరి ఒక డోనర్ తోటి ఇంకా 1,00,000 నోటు పుస్తకాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ 1,00,000 నోటు పుస్తకాలు సుమారు ఈ సంవత్సరం 2,00,000 నోట్ పుస్తకాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా, మరి సరస్వతి పథకం ద్వారా మీ క్లబ్కు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మరి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం, జాతీయ జెండా ప్రదర్శన. అతిపెద్ద జాతీయ జెండా, మరి 3,000 ఫీట్ల జాతీయ జెండా హరిద్వార్లో చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అయ్యింది. ఆ జాతీయ జెండా ప్రదర్శన మరి ఈ సంవత్సరం మనం అంటే 3,000 అంటే ఇంచుమించు 4,500 5,000 ఫీట్ల జాతీయ జెండా హైదరాబాద్ భాగ్యనగరంలో, చెన్నైలో, బెంగళూరులో, ముఖ్యమైనటువంటి విశాఖపట్నంలో, ముఖ్య ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జాతీయ జెండా
మీరు ఎవరైతే చేశారనుకుంటారో వారికి మేము మీకు పంపించడానికి జాతీయ జెండా మేము పంపిస్తాం మీ దగ్గరికి. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ జాతీయ జెండా ప్రదర్శన కావాలి అంటే మీ ప్రాంతంలో 1000 ఫీట్లు కావాలంటే మినిమం ఒక 500 మెంబర్స్ విద్యార్థులు బయటికి రావాల్సి ఉంటుంది ఆ జాతీయ జెండా పట్టుకోవడానికి. సుమారు 5000 ఫీట్ల జాతీయ జెండా అంటే సుమారు 6000 నుంచి 8000 మంది పిల్లలు ఆ జాతీయ జెండా పట్టుకోవాలి. అంటే మీరు అక్కడ డిఈఓ జాతీయ జెండా మీకు మేము పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డిఈఓ పర్మిషన్ తీసుకొని ఆ పాఠశాలల విద్యార్థులందరూ బయటకు వచ్చే విధంగా చేసి ఒక గొప్ప కార్యక్రమం. ఎగ్జాంపుల్ చూడండి, ఒక 6-7 వేల మంది పిల్లలు బయటకు వచ్చి వాసవికుల బ్యానర్ ద్వారా జరిగే జాతీయ జెండా ప్రదర్శన మన ఊర్లో జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. మీ ఈ సంవత్సరం మీ ఇమేజ్, డిస్ట్రిక్ట్ ఇమేజ్, వీసే ఇమేజ్ కూడా చాలా గొప్పగా ఉంటుందని చెప్పని ఈ జాతీయ జెండా ప్రదర్శన నిర్ణయించడం జరిగింది. నిజంగా మీ ప్రాంతంలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు గవర్నర్ ద్వారా మాకు తెలియజేయండి. జాతీయ జెండాను మీ ప్రాంతానికి పంపిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీన అన్ని క్లబ్స్ వాసవి లోగోతో ఉన్నటువంటి బెలూన్స్ మేము డేట్స్ అవన్నీ కూడా బెలూన్స్ కూడా ఎక్కడ ఎలా చేయాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. త్వరలో 1,00,000 బెలూన్స్ ఒకే రోజు ఒకే టైంలో ఆకాశంలోకి ఎగరాలి. అలా 1,00,000 బెలూన్స్ ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరం రూపొందించామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మరి కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడచ్చు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ క్లబ్, ఎక్కడైతే ఎన్ఆర్ఐ క్లబ్ ఏర్పాటు చేస్తారో ఆ ఎన్ఆర్ఐ క్లబ్కు మనము 20,000 రూపీస్ మీకు మీ క్లబ్కు సర్వీస్కు పంపిస్తా ఉన్నాం. నగదు బహుమతి సర్వీస్కు పంపిస్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా పంపాలంటే గుడ్ స్టాండింగ్, మీ క్లబ్ గుడ్ స్టాండింగ్ లో ఉండాలి. గుడ్ స్టాండింగ్ లో ఉండాలంటే ఏం చేయాలి అంటే మీ క్లబ్లో మెంబర్స్ గత సంవత్సరము ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులు అంతే ఉన్నా పర్వాలేదు 2025లో, లేదా రెట్టింపు మెంబర్స్ ఉన్నా పర్వాలేదు, కానీ గత సంవత్సరం కంటే తక్కువ సభ్యత్వం ఉండడానికి వీలు లేదు. అదేవిధంగా 1010 మీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ డీటెయిల్స్ పంపించి ఉండాలి. 1006 చాలా మంది 50 మంది అమౌంట్ కట్టేస్తూ ఉంటారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ 50 మంది ఎవరెవరి డీటెయిల్స్ వాళ్ళ సభ్యుల యొక్క పూర్తి వివరాలు 1006 ద్వారా మా వీసీఐకి తెలియజేయాలి. అదేవిధంగా వాసవి న్యూస్ కాంట్రిబ్యూషన్ కూడా కట్టి ఉండాలి. క్లబ్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సితో కోడ్తో కూడినటువంటి వివరాలు వీసీఐకి మార్చి 31 లోపల వచ్చి ఉండాలి. మరి స్వయం ఉపాధి పథకం సంబంధించినటువంటి పెండింగ్స్ మన దగ్గర లోన్స్ తీసుకోకుండా ఉన్నటువంటి సుమారు 60 నుంచి 70 లక్షలు లోన్స్ తీసుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి వాసవిలందరికీ కూడా ఈ సంవత్సరం లీగల్ గా ప్రొసీడ్ అవుతా ఉన్నాం. క్లబ్ ప్రెసిడెంట్ చెక్కులు ఇచ్చి అమౌంట్ మనకి ఇక్కడికి ఇవ్వకుండా మనం లీగల్ గా ప్రొసీడ్ అవుతా ఉన్నాం. అలాంటి పెండింగ్స్ ఏమైనా ఉండకుండా క్లబ్ చూసుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరం ఉంది అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం సిఎంఆర్ కూడా ప్రతి ఎవ్రీ మంత్ సిఎంఆర్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఏఏ ఫండ్, వాసవి న్యూస్, సిఎంఆర్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళ క్లబ్కు మాత్రమే గుడ్ స్టాండింగ్ ఉంటుంది. ఈ గుడ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సరస్వతి పథకం కానీ మిగతా స్కీములన్నీ కూడా వర్తిస్తాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, మరి కొన్ని ఇప్పటి వరకు ప్రెసిడెంట్ గారు ఏం చేయబోతున్నారు, ఈ ఇయర్ యొక్క ప్రోగ్రాము, థీము అన్ని ఎక్స్ప్లెయిన్ జరిగింది. కొత్త కొత్త స్కీమ్లో కొత్త కొత్త విషయాలు ఏం జరగబోతున్నాయి, ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు. మీ కామెంట్స్ అని చదువుతా ఉన్నాం ఇక్కడ, మీ కామెంట్స్ అని మీరు పంపిస్తున్నారు. దాంట్లో మంచివి ఉన్నాయి అన్ని, ఒకటి రెండు సరే మీ సజెషన్ కూడా ప్రెసిడెంట్ గారు నేను తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీకు ఎటువంటి అవార్డ్స్ రివార్డ్స్ ఉండబోతున్నాయో, మీరు చేస్తే మీకేమి బెనిఫిట్స్ ఉండబోతున్నాయో
అదే రకంగా మీరు ఇంకేమీ డౌట్స్ ఉంటే కింద టైప్ చేయండి. లేదంటే మీరు క్రిస్ప్గా అడగదలుచుకుంటే మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. మీరు లాంగ్ చెప్పారనుకోండి, నేను మధ్యలో మ్యూట్ చేస్తాను. స్ట్రైట్ అవే క్వశ్చన్ దలుచుకుంటే ఇట్ విల్ బి వెల్కమ్. మీరు ఫస్ట్ మాత్రం రికమెండ్ టు టైప్ చాట్లో పెట్టండి. మేము చదివి వినిపిస్తాను ప్రెసిడెంట్ గారికి, వారు మీకు ఆన్సర్ ఇస్తారు. అంతవరకు మరి క్లబ్స్ యొక్క విషయాలు చెప్తారు. దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. ఓకే, రైట్. ఈ సంవత్సరం క్లబ్కు చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. మీరు 2 కొత్త క్లబ్బులు కానీ 2 సిక్ క్లబ్బులు కానీ యాక్టివ్ చేయాలి. క్లబ్ ఎక్స్టెన్షన్ 2 క్లబ్బులు కొత్త క్లబ్బులు ఏర్పాటు చేసినా సరే, 2 సిక్ క్లబ్బులు మరి యాక్టివ్ చేసినా ఓకే. ఒక 20 మంది న్యూ నెంబర్స్. మన వాళ్ళు ఏంటంటే న్యూ నెంబర్స్ అనగానే భయపడిపోతారు. ఏంటంటే మా క్లబ్లో 40 మంది ఉన్నాము, మళ్ళీ 20 మంది చేర్చేస్తే మళ్ళీ సంవత్సరం ఫీజు కట్టాలి అని అంటారు. అలా కాకుండా వాసవి క్లబ్ యూనివర్సల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచం మొత్తంలో ఎవరినైనా కూడా క్లబ్ మెంబర్గా జాయిన్ చేయొచ్చు. ఆ 20 మందిని ఆ క్లబ్బు కొత్త వాళ్ళను మీ ఊర్లో అవసరం లేదు, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఈ సంవత్సరం 360 రూపీస్ మనకు క్లబ్ సభ్యత్వం 360 రూపీస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు కూడా ఒకేసారి కట్టే వాసవి క్లబ్ యూనివర్సల్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఆ సాఫ్ట్వేర్ ఆ లింక్ కూడా మీకు పంపిస్తాము. ఆ లింక్ ద్వారా కొత్త సభ్యులను ఎంతమంది చేర్పిస్తే ఎలా, వారికి ఎంకరేజ్మెంట్స్, ఆ స్కీమ్స్, వాళ్ళకు నగదు బహుమతి, అవన్నీ అవార్డ్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాము. మీరు అందరూ కూడా 20 మెంబర్స్ కొత్త సభ్యులను చేర్పియాలి. అదేవిధంగా ఒక మినిమం 15, ఒక 15 KCF డొనేషన్, ఓన్లీ 15 KCF డొనేషన్స్. ఒక 10 మెంబర్స్ ప్రతి క్లబ్లో ఒక 10 VKSP మెంబర్స్, కొత్తగా VKSP మెంబర్స్ ఒక 10 మెంబర్స్. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి కమ్యూనిటీ ప్రోగ్రాంలో మీకు నచ్చిన ఒక 5 కార్యక్రమాలు, కమ్యూనిటీలో నేను ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ కార్యక్రమాల్లో ఒక 5 కార్యక్రమాలు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్, మరి ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ ఏం చేయాలని కూడా మళ్ళీ చెప్తాను. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ కంపల్సరీ చేసి ఉండాలి. అదేవిధంగా December 31 నాటికి 1010 పంపించి ఉండాలి. January 10 ఆల్రెడీ మనం 10ను 20 తారీఖు ఎక్స్టెన్షన్ చేశాము. 20 తారీఖు లోపల ఏ ఫండ్ కట్టి ఉండాలి. గుడ్ స్టాండింగ్ March 31 లోపల బ్యాంక్ అకౌంట్ మిగతా అన్ని కూడా ఏ ఫండ్ మిగతా అన్ని కట్టి ఏ క్లబ్ అయితే గుడ్ స్టాండింగ్ ఉంటుందో ఆ క్లబ్కు 2 సిమెంట్ బెంచెస్ డాన్ టు డస్క్ లో ఇవ్వడం జరుగుతుంది. 2 సిమెంట్ బెంచెస్ డాన్ టు డస్క్ లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 5,000 రూపాయలు సరస్వతి పథకం ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మిడికాన్లో స్పెషల్ పిన్ ఓన్లీ ప్రెసిడెంట్స్ కు, ఎవరైతే ఈ అచీవ్మెంట్ టాస్క్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ స్పెషల్ పిన్ను మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకు చెప్పాను చూడండి, చాగంటి గారి గరక స్తూపం గురించి. ఆ గరక స్తూపం గురించి 10,000 రూపీస్ ఆ గరక స్తూపం అవుతుంది. ఆ గరక స్తూపము ఆగస్టు గరక స్తూపం కృష్ణాష్టమి రోజు మీరు గోశాలలో ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మేము 10,000 రూపాయలు 10,000 ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ గరక స్తూపానికి మనం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా October 1వ తేదీన మహాత్మా గాంధీ స్టాచ్యూ మీరు ఇనాగ్రేషన్ చేసుకోవాలని డేట్ నిర్ణయిస్తే మేము మహాత్మా గాంధీ సిమెంట్ విగ్రహము వరకు ఉంటుంది, ఆ విగ్రహము మీకు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వాసవి సేవారత్న అనేది మీకు డిస్కౌంట్లో మీకు బిరుదు ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా కేంద్ర మంత్రితోటి మీ అందరికీ ఫెలిసిటేషన్ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఐకాన్లో కాదు, సపరేట్ ప్రెసిడెంట్ ఎవరైతే టాస్క్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ సెంట్రల్ మినిస్టర్ ద్వారా మీకు ఫెలిసిటేషన్ చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మీ టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీ అందరికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇక్కడ నాకు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఆ ప్రశ్నను మిమ్మల్ని అడుగుతున్నాను. గుడ్ స్టాండింగ్ క్లబ్ రావాలంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం కావాలో మీరే టైప్ చేయండి, మీరు చాట్ పెట్టండి. గుడ్ స్టాండింగ్ క్లబ్ రావాలంటే ఏం కావాలి? కాన్స్టిట్యూషన్ చదవండి, ఏం చదువుతారో మీరు పెట్టండి, మేము రిప్లై ఇస్తాం. తర్వాత మీరు పెట్టండి. అంత లోపల మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు కదా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. గుడ్ స్టాండింగ్ క్లబ్ అంటే ఏం చేయాలి?
తెలిసిన వాళ్ళు పెట్టండి, వీళ్ళు డిస్కస్. ఎందుకంటే చాలా మంది ఒక పెద్ద ప్రాబ్లం అది అయిపోతుంది. ఓకే, సో ఈ క్లబ్ల యొక్క విషయాలు తెలుసుకున్నారు, క్లబ్కి ఏమొస్తుందో తెలుసుకున్నారు, క్లబ్ కాంటెస్ట్ లో ఉంటే ఎలా వస్తుందో తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్దాం. నా మన మిషన్, మన గోల్ ఎలా ఉందో దాని ప్రకారంగా చాలా అద్భుతంగా కొత్త ఏ ప్రెసిడెంట్ గారు వచ్చినా వారి యొక్క ఆలోచనలు అన్ని పనిచేసిన తర్వాత క్లబ్ల ద్వారా క్యాబినెట్ సెక్రటరీ, గవర్నరు అన్ని పనిచేసి వస్తారు. కాబట్టి ఇంకేం చేస్తే బాగుంటుంది, ఆ కొత్త వరల్డ్లో నడుస్తుంది మన సంస్థ. ఏదైనా ఆర్గనైజేషన్ లో ప్రెసిడెంట్ అయ్యారంటే వారే ఉంటారు లైఫ్ లాంగ్. కొంతమంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటారు, మన దగ్గర 1 ఇయర్. ఎక్సెప్ట్ దట్ మన ఇయర్ ఏదైతే ఆ కరోనా టైంలో మనం కాబట్టి కాన్స్టిట్యూషన్ మన ప్రకారం మనము దాన్ని అమెండ్ చేసుకొని మనకి చేయడం జరిగింది, అంతేగాని ఇంకేం కాదు. కాబట్టి 100% 1 ఇయర్ వెళ్ళిపోతారు. కాబట్టి మంచి మంచి ఐడియాలు వస్తారు. మీది కూడా 1 ఇయరే, గుర్తుంచుకోండి ప్రెసిడెంట్స్, మీది కూడా 1 ఇయరే. ఏం చేయాలో చేయండి. దానికోసము నౌ సమ్ క్వశ్చన్ ఆన్సర్స్ విత్ చార్ట్ తో తీసుకుందాం. చార్ట్ తో తీసుకుంటే మీరు క్వశ్చన్స్ టైప్ చేయండి, మీకు పెడతారు. ఎంత లోపల మిత్రుడు మనకి ఇక్కడ 1010 ఏం కావాలి గుడ్ స్టాండింగ్ గురించి పెట్టాడు, అది నేను చదివి వినిపిస్తాను. ఓకే, వాసవి న్యూస్ పేమెంట్, అయ్యో పైకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుంది ఏమో కాదు, వస్తుంది మళ్ళీ. ఓకే రైట్, నేను చదివి వినిపిస్తాను. బ్యాంక్ అకౌంట్ 10101016 డిసెంబర్ 31 లోపల ఉండాలా? కాదు, ఇంకా చెప్పండి మేము ఆనందిస్తాం. ఓకే, 31 మార్చ్ లోపల ఉండాలి. ఓ వెరీ గుడ్ గుడ్ గుడ్. సో అంత లోపల క్వశ్చన్ తీసుకున్నాం. రైట్, సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు మార్చ్ 31 లోపల చెప్పు. ఈ మంత్ మార్చ్ 31 సారీ జనవరి 31 అవన్నీ స్కీమ్స్. ఈ గుడ్ స్టాండింగ్ అనేది అది సపరేట్ సబ్జెక్ట్. ఈ మంత్ జనవరి నెలలో 31 తేదీ లోపల ఏ ఫండ్ 1006 1010 అన్ని కంప్లీట్ చేసినటువంటి క్లబ్బులు అన్ని కూడా లక్కీ డ్రాలో మనం వేయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో వచ్చినటువంటి ఒక 5 క్లబ్స్ కు మనం గరుక స్తూపం, ఇంతకుముందు చెప్పాను కదా, గరుక స్తూపం, గరుక స్తంభాన్ని మీకు ఉచితంగా ఒక 5 క్లబ్స్ కు అందిస్తాను. బట్ జనవరి 31 లోపలనే ఏ ఫండ్ 1006 వచ్చి ఉండాలి. ఓకేనా? యా, మీరు చెప్పిన కరెక్టే మిత్రులారా. ఒకటి మాత్రం మిస్ అవుతుంది, మీరు బ్యాంక్ అకౌంట్ లో పేరు మార్చడం కాదు, ఆ పేరు మార్చిన ఇన్ఫర్మేషన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కి ఈమెయిల్ ద్వారా కానీ హార్డ్ కాపీ కానీ పంపాలి బిఫోర్ 31 మార్చ్. అది మెయిన్ గా, అది మిస్ అవుతున్నారు. మిగతాది మేము ఎప్పుడు జూన్లో చేసుకుంటాం, జూన్లో చేసుకోండి, కానీ మీకు గుడ్ స్టాండింగ్ రాదు అది. ఓకే, సో మరి కాన్స్టిట్యూషన్ కూడా చదివి వినిపిస్తాను మీకు నేను. అంత లోపల మీరు హ్యాండ్ రైజ్ చేశారు మిత్రులు, వారి పేరు నేను చదువుతాను. ఒకరు ఐఫోన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఐఫోన్ ఉండదండి పేరు మిత్రులారా, దయచేసి మీ పేరు అడగండి, మీ పేరు చెప్పండి. సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఎంతమంది వచ్చారు? ఒకరు అడుగుతున్నారు క్వశ్చన్, నో ప్రాబ్లం. 105 నుంచి అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారా? జయవాసవి, చెప్పండి. నేను చంద్రశేఖర్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ బుద్ధ పూర్ణిమ నుంచి. చంద్రశేఖర్ గారు నమస్తే. వాసవి ప్రతిభా సంకల్ప్ ఉంది కదా, ఓకే ఓకే. మేము ఎవ్రీ ఇయర్ వీఆర్ గివింగ్ 102 ఇస్తున్నాము. ఇప్పుడు మా క్రెడిట్ కు 514 ఉన్నవి. ఈ ఇయర్ కూడా 102 ఇస్తామని డిక్లేర్ చేసాము కూడా. మేము వాసవి ప్రతిభా సంకల్ప్ కు ప్లాన్ చేస్తున్నాము. దానికి బెనిఫిట్స్ ఏంటి? వాసవి ప్రతిభా సంకల్ప్ 6 లక్షల రూపాయలండి, 240 కేసీజీఎఫ్. ఆ 6 లక్షల రూపాయలు ఈ సంవత్సరం మనం కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఆ 6 లక్షల రూపాయలు చెల్లించిన వాళ్లకు మనము తిరుపతిలో 2వ బిల్డింగ్ సుమారు 5 కోట్ల రూపాయలతోటి భవన నిర్మాణం అయిపోయింది, ఇనాగ్రేషన్ అయింది. ఇప్పుడు అవుతుంది. ఆ బిల్డింగ్ లో ఒక గది, ఒక రూముకు శిలాఫలకం పైన ఆ రూముకు సపరేట్ గా ఆ డోనర్ పేరు పెట్టడం జరుగుతుంది. సంవత్సరంలో 15 రోజులు రూమ్ ఫ్రీ, గది వసతి ఫ్రీగా ఇస్తాము. ఒక 15 రోజులు డిస్కౌంట్ ఇస్తాము, 15 కూపన్స్. భోజనశాలలో వారు ఇచ్చినటువంటి పేరు శిలాఫలకం పైన ఉంటుంది. ఇది ప్రతిభా సంకల్ప 240 కేసీజీఎఫ్ 6 lakhs. అయితే ఇందులోపట డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ 102 ఇస్తున్నాము, 3 lakhs అరౌండ్ ఈ ఇయర్ ఇద్దాం అనుకున్నాము. మాకు ఒక డోనర్ కూడా 3 lakhs ఇద్దాం అనుకుంటున్నాం. మేము బోత్ కలిపి ఒక రూమ్ కి ఇద్దాం అనుకుంటున్నాము. నో ప్రాబ్లం అండి, ఇద్దరు కలిసి కూడా విజయ సంకల్పాన్ని కూడా మనం ప్రతిభా సంకల్ప 6 lakhs, విజయ సంకల్ప 3 lakhs కూడా పెట్టాము. ఎందుకంటే 6 లక్షల అవకాశం లేని వాళ్ళు 3 లక్షలు ఇవ్వచ్చు. ఈ 3 లక్షలు విజయ సంకల్ప అంటే సేమ్ డిటో అండి.
మనం 15 రోజుల బదులు 7 రోజులు రూమ్ ఫ్రీ ఇస్తాము, 7 రోజులు డిస్కౌంట్ ఇస్తాము. భోజనశాలలో సేమ్ పేరు ఉంటుంది, ఆ రూమ్ పైన మాత్రం 2 పేర్లు వేస్తాం. రవి నూకల గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి. రవి నూకల, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వీడియో ఆన్ చేయండి, మీ దర్శన భాగ్యం జై వాసవి. యా, జై వాసవి అండి. యాక్చువల్ గా నేను డ్రైవింగ్ లో ఉన్నాను, దట్స్ వై నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. హలో, జై వాసవి. చెప్పండి. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, సో నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. నాకు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుందండి. పర్వాలేదు, చెప్పండి. యా, నేను దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను. ఎన్ఆర్ఐ. ఓకే ఓకే, చెప్పండి. యా, నా స్వస్థలం కడప అండి. నేను బేసిక్ గా నేను 2 విషయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకటి, మీరు హెల్త్ సపోర్ట్ చేస్తామన్నారు కదా, మనకి ఏమైనా వాసవియన్స్ కి అందరికి వైశ్య వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా క్రియేట్ చేయగలుగుతారా? ఉందా? ఆలోచన చేస్తా ఉన్నామండి. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తా ఉన్నాము. బట్ ఒకేసారి 20 మంది 20,000 అంటే అందరి డీటెయిల్స్ రావాలి ఎలా అనేది మన గ్రూప్ ఆలోచన ఉందండి, ఆలోచన చేస్తున్నాం దాని గురించి కూడా. 3 కంపెనీల కొటేషన్ తీసుకున్నారు ఆల్రెడీ. మనము 3 కంపెనీల కొటేషన్ తీసుకున్నాం, మాట్లాడుతూ ఉన్నామండి. త్వరలో దాన్ని చెప్తాం. ఆల్రెడీ వేరే ఒక 6 వైశ్య తీసుకున్నాం, వాళ్ళ కొటేషన్ చూపించి మనం అడిగాము, వాళ్ళకంటే తక్కువ అడిగాము కొద్దిగా కొటేషన్. అది కూడా వస్తే అది కూడా వెరీ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, మనకి ఎలాగో డెత్ ఇన్సూరెన్స్ మనకు ఉంది, నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్. మంచి ఐడియా అండి, ప్లాన్ చేస్తా ఉన్నాం మేము. ఆల్రెడీ తీసుకొని పంపించింది. ఇంకొక రెండో విషయం అండి, పెన్షన్ స్కీమ్. మన వైశ్యాల్లో చాలా చాలా పూర్ మెంబర్స్ ఉన్నారు. నేను కడప నుండి, మా స్వస్థలం జమ్మలమడగండి. మా వైశ్య క్లబ్ నుండి మేము ఆల్రెడీ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ పూర్ వైశ్య వాళ్ళకి మేము ఓకే, మనం ఇచ్చేది 2,000 రూపాయలైనా అది వాళ్ళకి పప్పు ఉప్పు 2,000 రూపాయలతో పాటు పప్పు ఉప్పులు కూడా మనం వాళ్ళకి వెళ్ళి ఇస్తాం ఎవ్రీ మంత్ ఒకరు. అట్లా మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలా మన వైశ్యాస్ ఎక్కడున్నా సరే, వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేయలేమా? ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అవన్నీ కూడా క్లబ్ స్థాయిలో చేసుకోవాలి, కానీ VCI స్థాయిలో అన్ని ప్రాంతాలకు చేయడం అనేది పాసిబుల్ కాదండి. క్లబ్ స్థాయిలో చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. అమర్ గారు, పోనుగంటి అమర్ గారు, మీ క్లబ్ పేరు, మీ పేరు. అమర్ గారు వీడియో ఆన్ చేయండి. జయవాసి సార్. జయవాసి చెప్పండి. ఉన్నారు సార్. పెట్టండి. హలో, మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు విలేజెస్ లో టెంపుల్ అన్నారు కదా. హలో, ఏంటండి, చెప్పండి సార్. విలేజెస్ లో ఇప్పుడు స్వస్థలంలో టెంపుల్స్ అన్నారు కదా, ఒక వాసవి మాత టెంపుల్ కైనా ఎనీబడి టెంపుల్స్ కి ఇస్తారా సార్? వాసవి క్లబ్ బ్యానర్ పైన ఉండే టెంపుల్ అండి, ఎవరో కట్టే టెంపుల్ కాదు. వాసవి క్లబ్ పైన కట్టే వాసవి టెంపుల్ కే ఆర్యవైశ్య సంఘం అని క్లియర్ గా చెప్పాను, మీరు వినలేదు. ఆర్యవైశ్య సంఘము ఇంకోలు కట్టాలి. ఓన్లీ వాసవి క్లబ్ ప్రాపర్టీ అయితే మాత్రమే మనం ఇస్తాం 1,00,000 రూపాయలు. బద్రీనాథ్ గారు 302. బద్రీనాథ్ గారు అన్మ్యూట్. రైట్, స్పీక్ ఆన్. జై వాసవి సార్. ఈ ప్రోగ్రామ్స్ అంతా చాలా బాగున్నాయి. నేను ఇది ఫస్ట్ టైం, నేను బెంగళూరు ఇంకా మాట్లాడుతా ఉన్నాను. ఫస్ట్ టైం నేను ప్రెసిడెంట్ రోల్ తీసుకున్నాను సార్. యాక్చువల్లీ ఐఎమ్ టెన్స్ టు స్పీక్ హియర్, బట్ వాట్ ఎవర్ దిస్ ప్రోగ్రామ్స్ విచ్ యూ హ్యాడ్ డిక్లేర్డ్ హియర్, ఇట్స్ రియలీ గుడ్, ఆసమ్. దీంట్లో కొన్ని చేసినా కూడా వీఆర్ సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సార్, అదర్ దాన్ దిస్ ప్రోగ్రామ్స్ ఆల్సో మేము ఏమైనా యూనిక్ మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చా? దాన్ని కన్సిడర్ చేస్తారా ఇంటర్నేషనల్ లెవెల్లో? ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ వివాహ సంస్కార యోగం అని నాది, ఇట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని, బికాస్ ఐఎమ్ విత్ RSS బ్యాక్గ్రౌండ్ ఆల్సో. అక్కడ చేసినారు, అక్కడ వివాహ సంస్కారాన్ని చాలా బాగుంది. నేను ఇన్ ద సెన్స్ మన క్లబ్ ద్వారా అట్లా ప్రోగ్రామ్ చేయాలని ఉన్నాను. అవంతా ఎంకరేజ్ చేస్తారా అట్లాంటివంతా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో? సమాజానికి, మన కమ్యూనిటీకి, మన వాసవికి ఉపయోగపడే ఇంకా ఎన్ని వినూత్న కార్యక్రమాలైనా మేము యాక్సెప్ట్ చేస్తాము. మేము ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే.
నరేంద్ర కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. నరేంద్ర కుమార్ గారు ప్లీజ్ అన్మ్యూట్. నరేంద్ర కుమార్ గారు కన్సేతి నరేంద్ర కుమార్ సార్, మీ క్లబ్ పేరు కూడా చెప్పండి దయచేసి. క్లబ్ పేరు అప్పటి నుంచి అడుగుతున్నాను, పెట్టట్లేదు మీరు. జిల్లా పేరు, క్లబ్ పేరు చెప్పండి. వాసవి క్లబ్ సమైక్యత గోల్డ్ 212A సార్. ఓకే, అడగండి ప్రశ్న. చెప్పండి, ప్రశ్న అడగండి సార్, సలహా వద్దు, ప్రశ్న అడగండి ప్లీజ్. సార్ మన వికేఎస్పి స్కీమ్ చాలా అద్భుతమైంది సార్. కాకపోతే మధ్య మధ్యలో స్కీమ్స్ పెట్టడం వల్ల చాలా మంది కావాలని ఆపుకుంటున్నారు. మా ఫీల్డ్ లోకి వెళ్తుంటే ఆ ప్రాబ్లం వస్తుంది. వికేఎస్పి అమౌంట్లు అడుగుతుంటే అదేమన్నా కొద్దిగా అటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే స్టార్టింగ్ లోనే పెడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. వికేఎస్పి స్కీమ్లు ఏమీ లేదండి, వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కొత్త వాళ్ళు కావాలి తప్ప డిస్కౌంట్లు ఇవ్వడము, ఇంకేదో ఆఫర్లు ఇవ్వడము, అవార్డులు ఇవ్వడం ఏమీ లేదండి. ఓన్లీ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే మనకు కావాలి. ఆ 10,000 మందిని కొత్తగా అవసరమైతే జాయిన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. దాన్ని పెంచుతాం తప్ప ఈ డిస్కౌంట్లు, ఈ అవార్డులు అలాంటివి ఇప్పుడు ఉండవు, భవిష్యత్తులో ఉండవు, రాబోవు. ఇరుకుల సూర్యనారాయణ గారు దయచేసి మాట్లాడండి. 107 మంచిర్యాల. మంచిర్యాల నుండి మంచిర్యాల నుండి ఇరుకుల సూర్యనారాయణ మాట్లాడుతున్నాను. మనము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, చాలా బాగున్నాయి. రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నామని చెప్పి నా యొక్క అభిప్రాయం. దానికి ఏదైనా మనం ప్రత్యేక కార్యక్రమం తీసుకొని మన వాళ్ళను కొంత రాజకీయ చైతన్యం ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకెక్కువ వచ్చేలాగా. ఇప్పుడు 119లో ఒక్క ఎమ్మెల్యేలు మాత్రమే, 2 మాత్రమే ఉంటున్నారు. ఆ సంఖ్య 8-10కి పోయేలాగా మనం ఏమన్నా ప్రయత్నం కొనసాగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ. బాలాజీ గారు ఫ్రమ్ జ్యువెల్ సిటీ, కోయంబత్తూర్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నేను బాలాజీ సార్, ఫ్రమ్ కోయంబత్తూర్, తమిళనాడు, 3 స్టార్ జ్యువెల్ సిటీ సార్. జై వాసవి. జై వాసవి సార్. సార్ మీరు సిగ్నేచర్ సర్వీస్ ప్రోగ్రామ్ లో మనో దివ్యాంగన్ సహాయం చెప్పేసి ఒక అనౌన్స్ చేసిండారు. ఆ ప్రోగ్రామ్ లో సార్, ఆ ప్రోగ్రామ్ లో వచ్చి డిసేబుల్డ్ బిడ్డలుగా మీరు ఏదైనా సర్వీస్ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పుంటారు. ఇక్కడ మా ఊర్లో సార్ ఒక 250 బిడ్డలు డిసేబుల్డ్ బిడ్డల్ని వాళ్ళు పెంచి ట్రైన్ చేసే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉండాలి సార్. మంచి విధంగా చేస్తూ ఉండాలి, నింద ప్రమాదం చేస్తూ ఉండాలి. వాళ్ళని అందరినీ ట్రైన్ చేసి బాగా ట్రీట్ చేస్తారు సార్. మేము వాళ్ళ దగ్గర పోయి ఒక సర్వీస్ ప్రాజెక్ట్ అడిగినాము, చేస్తాము. అది పర్టికులర్ మంత్లుగా చెయ్యవలనా లేదా ఎప్పుడైతే చేయొచ్చునా సార్? చెప్తారు, మీరు ప్రిపేర్ అయితే ఉండండి అన్న, నేను చెప్తాను. ఇప్పుడు అవకాశం ఉంటే లేకుంటే మీరు ఎప్పుడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ ఇచ్చేటప్పుడు మనం ఇచ్చాము ఒక కార్యక్రమాలు చేయమని, ఆ రోజులో చేస్తే బెటర్. ఒకవేళ గుడ్ విల్ ఇచ్చే అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. రాజేష్ హనుమానుల శెట్టి 214A. రాజేష్ గారు మాట్లాడండి, ప్రశ్న అడగండి సార్. రాజేష్ గారు. నమస్తే సార్. జై వాసవి. జై వాసవి. జై వాసవి, చెప్పండి సార్. మీటింగ్ అనేది నేను ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను. అంటే ఏంటంటే నాకు ఒక డౌట్ ఉంది. మా యూత్ కుర్రాల్లో పరిస్థితి ఏంటంటే మ్యారేజ్కి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది యూత్ కుర్రాలు మీకు మ్యారేజ్కి ఇబ్బంది పడుతున్నారు, సంబంధాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఆ విషయం తెలుసు. మీరేంటంటే మీరు పుస్తకాలు చెప్పారంటే పేద అమ్మాయిలు అంటే పెళ్లి చేస్తా ఉంటున్నారు కదా, అదే విధంగా అబ్బాయిలు కూడా మీరు మ్యారేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? మీరు రాసి పంపండి, మీరు మీ ఐడియా రాసి పంపండి. మీరు అందరి మనసులో ఉంది, రాసి పంపండి ప్రెసిడెంట్ గారికి. చాలా బాగుంది ప్రశ్న. ఇది ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు, అందరు సఫర్ అవుతున్నారు, కానీ దాన్ని అమలు చేసే పని మనం చేయలేమండి, అది కాదు. ఓకే, ఆనంద్ కుమార్ గారు. నెక్స్ట్ ఆనంద్ కుమార్ 102A. సార్ జై వాసవి మాత, జై శ్రీరామ్. సార్ ఒక్కటి సార్ నా టాస్క్, బ్యాంక్ అకౌంట్స్ ప్రాబ్లం అవుతుంది సార్. నేను 3 months నుంచి తిరుగుతున్నాము. ఆల్రెడీ సార్ పేరు చెప్పాము, సార్తో చాటింగ్ లో వచ్చాము, రామకృష్ణ సార్తోన. నిన్నటికి కూడా వాడు ఆ పేపరు ఈ పేపర్ అంటున్నారు. అదొక్కటే సార్ నా టాస్క్. ఏం అడుగుతున్నాడు? పాన్ కార్డు అన్ని ఉన్నాయి, అన్ని ఇచ్చాను సార్. పాన్ కార్డ్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము. ఇది గాంధీనగర్, సారీ సార్ నేను బ్యాక్గ్రౌండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ కాబట్టి మన ఫరం రిజిస్ట్రేషన్ లో గాంధీనగర్ అడ్రస్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ మార్చాము, మార్చలేదు సార్, ఇంకా అట్లే ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇంకేం నేను ఏమంటున్నా సార్,
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయట్లేదని ఓకే, ఏం కావాలి మీకు? మీకు మెటీరియల్ ఏం కావాలి? మా దగ్గర నుంచి ఏం చేయగలరు? మన మెటీరియల్ అన్ని ఇస్తున్నా, గంట కొట్టి అడుగుతున్నాడు బ్యాంక్ వాడు, అది నేను అడిగేది సార్ అంతే. అసలు ఏంది బ్యాంక్ వానికి తెలుసా లేదా రూల్స్? నేను ఏమంటున్నాను సార్, వాడు అడుగుతున్నాడు కానీ మా దగ్గర నుంచి మేము మీకు ఇవ్వాల్సిన మెటీరియల్ ఏదైనా కావాలంటే చెప్పండి, ఇస్తాం. ఏం కావాలి సార్? మెటీరియల్ పాయింట్ ఆఫ్ వాడు గాంధీనగర్ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఉంది, మీది కార్ఖానా అడ్రస్ లేదు అంటున్నాడు. పంపిస్తాం, దాని డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. మీకు ఏం పంపించి కావాలి? వాడు వచ్చేసి మనది అడ్రస్ తీసుకొని ఫోటో తీసుకొని బ్యాంకు వెరిఫికేషన్ చేస్తారంట. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. జూమ్ లో ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడి, బ్యాంక్ అకౌంట్ ఇవి సబ్జెక్ట్ కాకుండా ఈ కమ్యూనిటీ సబ్జెక్టు, సేవా కార్యక్రమాలు, మీకు క్లబ్కి ఏం కావాలో అవి అడగండి. ఈ చిన్న చిన్న విషయాలు, ఈ మ్యారేజ్లు, పొలిటికల్ ఇవి కాకుండా ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఏదైనా ఇంపార్టెంట్ అడగండి. మిగతా అన్ని ఫోన్లో మాట్లాడండి, వాట్సాప్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఏదైనా ఈ పైన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, మీరు ఏం చేస్తారు, ఏం సపోర్ట్ కావాలో అలాంటివి అడగండి. లక్ష్మయ్య గారు, ఈశ్వరయ్య గారు, మలయాళ శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీదేవి గారు, మీకు అందరూ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చామండి. జిడిగం లక్ష్మయ్య గారు చేయలేబట్టారు కానీ మాట్లాడలేదు. జైవాసవి సార్. సార్ మీరు నొక్కాలి, మైక్ మీద నొక్కితే వస్తుంది. అమ్మా జైవాసవి సార్. మిట్టపల్లి ఈ ఇయర్ మనకు మాది 104A వాసవి వనితా క్లబ్ సూర్యాపేట అండి. అమ్మా చెప్పండి. ఈ సంవత్సరం మనకు SES లోన్స్ అది ఉందా సార్ మన సంస్థ నుంచి? చెప్పాము కదమ్మా, సుమారు 1,50,00,000 రూపాయలు ఈ సంవత్సరం ఇస్తామమ్మా. కానీ మీ సూర్యాపేటలో ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ చూడాలి, అవన్నీ రావాలమ్మా. అవన్నీ తీసుకున్న వాళ్ళు పేమెంట్ ఇవ్వట్లేదు, అవన్నీ చూసి జిల్లాని బట్టి ఓకే. అంటే అమౌంట్ ఎంత సార్? ఒకళ్ళకి ఎంత అమౌంట్ చెప్తామమ్మా, మీ పరిస్థితిని బట్టి. అక్కడ ఏం అవసరం, 25,000, 50,000, 1,00,000 రూపాయలు 3 ఉన్నాయి. అవసరాన్ని బట్టి చెప్తామమ్మా. యా మా చెన్నకేశవ మాచర్ల సార్ రవితేజ సార్, నేను మాచల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న, చెప్పండి. హలో వినపడుతుంది, చెప్పండి అన్న. సార్ ఇందాక మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒకటి చెప్పారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హాస్పిటల్ ఉందని. అట్లనే నాది ఒక సజెషన్ ఉంది సార్. హైదరాబాద్ లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ కూడా ఒకటి ఉంది, దేవనార్ పబ్లిక్ స్కూల్. ఇది వరకు ఆ దేవనార్ పబ్లిక్ స్కూల్ కి మన సెలబ్రిటీస్ ఆర్పి పట్నాయక్ లాంటి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం అది వెనుకబడి ఉంది. సో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఆ దేవనార్ పబ్లిక్ స్కూల్ కి మన వంతు సాయంగా మనం ఏదో ఒకటి చేస్తే. డీటెయిల్స్ పంపండి, చూద్దాం. డీటెయిల్స్ పంపియండి, దానికి సంబంధించిన హాస్పిటల్ డీటెయిల్స్. ఎందుకంటే మా బాబా షూర్ సార్ నేను పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ చాలా మంది. సార్ బేగంపేటలో ఉంది, దాని గురించి నాకు తెలిసిన ప్రెసిడెంట్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రెసిడెంట్ గారు దాని గురించి నాకు, ఎందుకంటే మేము రెగ్యులర్గా వెళ్తా ఉంటాము, నేను ప్రెసిడెంట్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. ఈపూరి మహేశ్వర్ ప్రెసిడెంట్ 2900 ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిపోయారు. 105A. జైవాసవి సార్. ఈపూరి సార్ జైవాసవి సార్. సార్ ఒక బర్త్ విలేజ్ సర్వీస్ ప్రోగ్రామ్ అన్నారు. బర్త్ విలేజ్ అంటే ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి సార్? ఇది ఏదండి, ఏ ప్రోగ్రామ్ అండి? ఏంటి సొంత విలేజ్ అన్నారు కదా, సర్వీస్ ప్రోగ్రామ్. బర్త్ ఆ ఊరుకు, మీ సొంత ఊరుకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా సరే, ఏదో ఒకటి ఇంత ఊరికి ఏదో ఒకటి చేయండి అనే కాన్సెప్ట్ అండి. మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి. 5,000 రూపీస్ నుంచి 5 lakhs వరకు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఏదైనా చేయండి. ఓకేనా? ఇంకొకటి సార్, ఈ స్కాలర్షిప్ ఎవరు ఇవ్వట్లేదు అని అన్నారు. ఈ 5,000 రూపీస్ ఇది ఎట్లా సార్ స్కాలర్షిప్? అంటే డైరెక్ట్ ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే త్రూ మన క్లబ్ ద్వారా చేయాలనేది ఎట్లా సార్? ఇది క్లబ్ ద్వారానే ఇస్తాము, కానీ స్టూడెంట్ కు మనకు అప్లికేషన్ రావాలి, ఎవరికి ఇస్తున్నారు అనేది మనకు తెలియాలి. ఓకే ఓకే సార్. రాధాకృష్ణమూర్తి గారు గవర్నర్ గారు ఉన్నారు, గవర్నర్. హలో సార్ రాధాకృష్ణమూర్తి గారు మాట్లాడండి. హలో, జైవాసవి అండి. కేవీపీ ఎం కిషోర్ గారు మాట్లాడండి సార్. సార్ జైవాసవి అండి.
సార్ నాకు ఒక ఆలోచన సార్, మన కమ్యూనిటీకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా కానీ మన దగ్గర ఆర్యవై సేవా సత్రాలు అన్నీ ఉన్నాయి కదా సార్. కొన్ని చోట్ల మనకి నెంబర్ లేకపోవడం, మనం దాన్ని బుక్ చేయలేకపోవడం జరుగుతుంది కదా సార్. మన యాప్ లో ఇంపార్టెంట్ మీటింగ్ అవుతుంది, ఆ సత్రాల గురించి ఆ రూమ్ల గురించి మనకేంది సార్. తర్వాత మిగతా మాట్లాడండి. శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడండి. శ్యామ్ ప్రసాద్ గారు దయచేసి ప్రెసిడెంట్ గారు మాట్లాడిన విషయాల మీద అడగండి, అంతేగాని వేరే విషయాలు. మేడాని సతీష్ ముఖప్పయర్ 502A ముఖపేర్ల నుంచి మాట్లాడుతాము. జై వాసవి సార్. జై వాసవి సార్. సతీష్ నా ఫుల్ నేమ్. జై వాసవి సార్. సార్ ఇది అప్లికేషన్స్ వచ్చి మనకు డౌన్లోడ్ చేసి దాన్ని వచ్చి ఇది చేసేదానికంటే మనం ఒక ఫామ్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు డేటాబేస్ లో డైరెక్ట్ గా ఉండిపోతుంది. మనం జెరాక్స్ ప్రింట్అవుట్ డౌన్లోడ్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు సార్. అది చాలా సింపుల్ ఉంటుంది. దేని గురించి చెప్తున్నారు? ఏ అప్లికేషన్ గురించి? అన్ని అప్లికేషన్స్ సార్, మన రెన్యూవల్ ది, కొత్తగా చేరేది, అన్ని అప్లికేషన్స్ అన్ని ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. జస్ట్ ఆ లింక్ లో మన డీటెయిల్స్ ఫిల్ చేసి లింక్ పంపించారంటే అది ఫిల్ చేసి దాంట్లోంచి మనకు డైరెక్ట్ గా డేటాబేస్ కి వెళ్ళిపోతుంది. మనం జెరాక్స్ అది ఇవ్వాల్సిన పని లేకుండా అండి చేద్దాం. ఓకే. శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడండి. శ్యామ్ ప్రసాద్ గారు. జై వాసవి సార్. మాట్లాడండి. జై వాసవి సార్. జయవాసవి చెప్పండి అన్న. సార్ తాడిపత్రి సార్, వాసవి క్లబ్ KCGF ఫ్యామిలీస్ 209A సార్. చెప్పండి అన్న. సార్ 2018లో ఒకటి స్కూల్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద బాత్రూమ్లు కట్టించాం సార్. ఇప్పుడు సార్ ఒక చిన్న శిథిలావస్థలో వచ్చింది సార్. అది ఇప్పుడు అది మొత్తం అంతా క్లియర్ చేసేదానికి ఒక 5 lakhs రూపీస్ అవుతుంది అంటున్నారు సార్. మన పర్మనెంట్ ప్రాజెక్ట్ లో ఏమన్నా అవకాశం ఉందే సార్? మీ వాసవి క్లబ్ నుంచి ప్లాన్ చేయండి, ఎంత బడ్జెట్ అవుతుంది, మీరు ఎంత పెట్టుకోగలుగుతారు. ఎవరికి మీ గవర్నర్ ఉన్నాడు కదా, చాలా స్ట్రాంగ్ గవర్నర్ ఉన్నాడు. సుబ్రహ్మణ్య గారు చెప్పండి, ఇవ్వడా 5 lakhs ఇచ్చేస్తాడు మా గవర్నరు. మా గవర్నర్ అంత స్ట్రాంగ్ పెట్టుకొని మమ్మల్ని అడుగుతున్నారు మీరు. వెంకట సాయి పరిమాల్ గారు రైట్, పంపించండి డీటెయిల్స్ పంపు చూద్దాం. హ్యాండ్ రైట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఇస్తామండి. వీళ్ళకు మామూలుగా చాటింగ్ లో అడుగుతున్నారు, హ్యాండ్ రైట్ చేయండి, సీరియల్ వస్తుంది మీ పేరు. ఓకే. వెంకట సాయి పెరుమాల్. టంగుటూరు వెంకట సత్యనారాయణ. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వాసవి క్లబ్ గుణపూడి నుంచి చేస్తున్నామండి, డిస్ట్రిక్ట్ 202A మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ సలహాలన్నీ బాగానే ఉన్నాయి సార్. ఓకే. మీ సలహాలతో మేము అన్ని కూడా ఆమోదించి ముందుకెళ్తాం సార్. వండర్ఫుల్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదో ప్రశ్న అడగండి సార్, టైం వేస్ట్ చేయకండి, ప్రశ్న అడగండి. డివి సతీష్ కుమార్, విశాఖపట్నం. సార్ జయవాసవి చెప్పండి అన్న. సార్ ఇప్పుడు మనం బిజినెస్ కి సంబంధించి ఎవరికైనా మనం డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చా? అంటే మన వైశ్యాస్కి మాత్రం అది కూడా ఉందండి. మనకు వాసవి మెంబర్ తో పాటు బిజినెస్ కార్డు కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నామండి. చెప్తాం, ఐడియా ఉంది, చెప్తామండి, త్వరలో చెప్తాం. ఓకే. వెంకట సాయి పెరుమాల్ గారు మాట్లాడరా? ఓకే. నవీన్ గుప్తా, ప్రెసిడెంట్ ఇడప్పటి. నవీన్ గుప్తా. వెంకటాచల శక్తి, యశోద కృష్ణ, రమ్య రమేష్. సార్ నమస్తే సార్. వెంకటాచలం మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి. మనం కోలార్ మాట్లాడుతూ ఉండేది, కర్ణాటక. చెప్పండి సార్. ఏం లేదు, మంది వాసవి అంతర్గంగ క్లబ్ అనేసి. సో ఈ క్లబ్ లో VKSP మెంబర్స్ ఉంటారు. VKSP మెంబర్స్ ది బ్యాలెన్స్ అంతా ఉంది సార్. అది యాక్టివేట్ అయ్యేదంటే ఒక్కొక్కటి 20,000, 18,000, 30,000 ఇట్లంతా ఉంది బ్యాలెన్స్. అది దానికి విచారం ఎట్లా అనేది సార్, అంటే యాక్టివేషన్ కావాలంటే డిస్కౌంట్స్ ఏమైనా ఉందా అట్లా సార్? లేదండి, కట్టాలి కదా, కట్టాల్సిందే.
పూర్తి అమౌంట్ సార్? పూర్తి అమౌంట్ కట్టాల్సిందే. యశోద కృష్ణ గారు, యశోద కృష్ణ గారు, యశోద కృష్ణారావు, రమ్య రమేష్. సార్ జై వాసవి సార్, నమస్తే సార్. జై వాసవి అమ్మా, బాగున్నారా? బాగున్నాం సార్. మాది చిన్న, నేను యాక్చువల్గా ప్రెసిడెంట్ కాదు, ఐపీసీగా ఉన్నాను సార్. వాసవి క్లబ్ వనిత పలంనేరు. చెప్పమ్మా, చెప్పు సార్. ఇప్పుడు ఒక క్లబ్లో మెంబర్గా ఉండి ఇంకో క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవచ్చా సార్? తీసుకోవద్దమ్మా, ఒకే క్లబ్లో ఉండాలి. ఒకే క్లబ్లో, రెండు క్లబ్లో ఉంటే దేనికి వర్తించడు ఆయన, దేనికి ఎలిజిబుల్ కాదు. ఏదైనా పోస్ట్ ఉంటే డిస్క్వాలిఫై అయిపోతాయి. ఇంకోటి సార్, మళ్ళీ మీరు బుక్స్ అని చెప్పారు సార్ కదా సార్. బుక్స్ ప్రతి ఇయర్ ఇస్తున్నారు, కాకపోతే ಯಾವ స్కూల్స్కి వెళ్ళినా కూడా మాకు గవర్నమెంటే బుక్స్ ఇస్తా ఉంది, మీరు బుక్స్ బదులు వేరే ఏమన్నా ఇవ్వండి అనేసి ప్రతి స్కూల్స్లోనూ అడుగుతున్నారు. దాన్ని వేరే ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. బుక్స్ ఇస్తే ఏం ప్రయోజనం? సరే అమ్మా, చూద్దాం, మాట్లాడదాం. భానుతేజ సూర్యాపేట, బుద్ధ భానుతేజ సూర్యాపేట. సార్ జైవాసవి సార్, నమస్తే సార్. నమస్తే జయవాసవి, చెప్పండి సార్. నేను మీ గంపనాగేశ్వర్ గారితో మీతో మాట్లాడడం చాలా సార్, అంటే యంగ్ జనరేషన్ సార్ మాది. వెరీ 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 హ్యాపీ సార్, ఎందుకంటే మీతో సూచనలు కానీ సలహాలు కానీ పాటిస్తున్నాం. అలానే చాలా సార్లు స్పీచెస్ వినగానే మీతో ఎన్నడూ డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. అండ్ మీరు మాట్లాడే ప్రతి విషయం, ప్రతి మాట మాలో ఒక లైక్ ఇన్స్పిరేషన్. ఓకే, మేము కూడా ఇలా చేయొచ్చు, ఇలా మాట్లాడొచ్చు, మాట్లాడే విధానం కూడా నేర్చుకునేది మీ దగ్గరే కాబట్టి ఇన్స్పిరేషనల్ గంపనాగేశ్వర సారే కాబట్టి దాని ప్రకారం చేసుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సత్తుపల్లి శివయ్య ప్రభు, సత్తుపల్లి శివనాథ్ ప్రభు సరాబు. ఓకే, మీరు లేకుంటే మేము తీసేస్తామండి, కష్టం. ఓకే, నో ప్రాబ్లం. నా చెట్టి రాజ్ కమల్, లెజెండరీ కపుల్స్. అన్న జైవాసవి అన్న, గంప అన్నకేనో మన రామకృష్ణ అన్నకి జైవాసవి. నేను వచ్చి తమిళనాడు లెజెండరీ కపుల్స్ 502 రీజన్ లో ఉండే లెజెండరీ కపుల్స్ కూడా ప్రెసిడెంట్ అన్న. ఇವಾಗ ఛాన్స్ దొరికిన దానికి చాలా హ్యాపీ అన్న. నాకు వచ్చి ఒక 3 క్వశ్చన్స్ ఉంది అన్న. ఏమంటే మొదల్లో వచ్చి మేము సార్, నాకు ఒకే నాయిస్ గా ఉంది. హలో, వినపడుతుంది, చెప్పండి. చూడండి, ఇప్పుడు వస్తుందా? Now you can carry on. అయ్యో, gone. Sorry. Now you can unmute. You have been unmuted. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఏమంటే మేము వచ్చి కపుల్స్ క్లబ్ అంట. మాది దగ్గర దగ్గర ఒక 80 వచ్చి కేషిజిఎఫ్ ఉంది. దానికి ఏమేమి యూసర్స్ ఉంటే మేము యావది ఎత్తుకోలేదు. మేము ఇస్తా ఉన్నాము, దాని యూజర్స్ మేము ఏమీ ఎత్తుకోలేదు. ఏమేమి అనేది కొంచెం అది ఒకటి. ఇంకొకటి వచ్చి మీరు మన లాస్ట్ ఇయర్ మేము నేను వచ్చి సెక్రటరీగా ఉంటుంది. ఫీడ్ బాల్స్ ప్రాజెక్ట్ మేము వచ్చి చేస్తుంది. దానికి వచ్చి ఫీడింగ్ మిషన్ ఇస్తాం అట్లాంటిది, అది మాకు ఇంకా రాలేదు. 2. 3వది ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్ వచ్చి లాస్ట్ ఇయర్ మీరు తమిళనాడులో వచ్చి చేసింట్రి, మాకంతా యూస్ఫుల్ గా ఉండే. ఈ ఏడాదిను తమిళనాడులో వచ్చి చేసే ఒక ప్లాన్ ఉందా? ఉంటే మాకు అది యూస్ఫుల్ గా ఉండన్నా. ఇదన్నా 3 క్వశ్చన్స్. సీడ్ బాల్స్ ఆల్రెడీ కుట్టు మిషన్లు ఎలిజిబుల్ క్లబ్స్ కానీ పంపించామండి, మీ గవర్నర్ పంపించాం. గవర్నర్తో మాట్లాడండి. ఎలిజిబుల్ క్లబ్స్ తమిళనాడు అన్ని పంపించామండి, నో పెండింగ్. గవర్నర్ మాట్లాడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాల్ట్ జరుగుతుంది, కానీ WWS ఆలోచన చేద్దాం. ఓకే, గవర్నర్ రాధాకృష్ణ గారు, మీకు 3 సార్లు అడ్మిట్ ఇచ్చాము, మీరు జాయిన్ కావట్లేదు, చాలా కష్టపడి వచ్చాడు. మాట్లాడండి. జై వాసవి సార్. సార్ జై వాసవి సార్. చెప్పనా సార్, నేను V206A గవర్నర్ రాధాకృష్ణమూర్తి సార్. చెప్పు రాధాకృష్ణ. సార్ ఒక చిన్న అంశం సార్. లాస్ట్ ఇయర్
స్పెషల్గా జరిగినటువంటి ఆ ప్రోగ్రాంలో 10 మెంబర్స్ వంతున మెంబర్స్ని చేర్చడం జరిగింది సార్. నా ప్రెసిడెంట్ గ్రూప్ లో వచ్చి మాట్లాడితే ఎట్లా? గవర్నర్ నాకు కాల్ చేయి, నేను మాట్లాడతా కదా, రోజు గ్రూప్ లో మాట్లాడుతున్నాం కదా. ప్రెసిడెంట్ గ్రూప్ లో నువ్వు మాట్లాడేది ఎందుకు? శంకర్నాథ్ గారు మాట్లాడండి. ప్రెసిడెంట్ డౌట్ కాదు, నీకు డౌట్ వస్తే ఎట్లా చెప్పు, నువ్వు క్లారిటీ చేయాలి వాళ్ళకు. ప్రెసిడెంట్ శంకర్నాథ్ గారు మాట్లాడండి. శంకర్నాథ్ గారు. జయవాసవి సార్. సార్ జయవాసవి సార్. V211 వాసవి కపుల్స్ 3327 నౌ ప్రెజెంట్ ఏ శంకర్నాథ్ ప్రెసిడెంట్ సార్. మాట్లాడండి. చెప్పండి. క్వశ్చన్ అడగండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు కదా, దానికి మా బ్యాంక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సెక్రటరీ ట్రెజరర్ నేమ్స్ తో కూడిన లెటర్ కావాలని అడిగారు సార్. మీరు మాకు పంపించాలి. ఇస్తామండి. మీ క్లబ్బులకు మీకు ప్రెసిడెంట్ సెక్రటరీ సంబంధించిన అథారిటీ లెటర్ ఏం కావాలన్నా కూడా మేము ఇస్తాం మీకు. మీ క్లబ్కు మేము ఇస్తాం. ఓకేనా? వాట్సాప్ లో రేపు మార్నింగ్ నాకు కాల్ చేయండి, ఇమీడియట్లీ మీకు లెటర్ పెట్టేస్తాం. ఓకేనా? మీ గవర్నర్ కాల్ చేయండి, ఇమీడియట్లీ పంపించేస్తాం గవర్నర్ త్రూ. ఓకే? మహేష్ బిజ్జాల గారు, కేవీఎస్వి ప్రసాద్ గారు, సరే మీరు లేరు కాబట్టి మేము. కొండా సంధ్యాదేవి గారు, మైత్రి క్లబ్. అంటే లాస్ట్ నేమ్ ఈ రోజు క్లోజ్ చేస్తున్నాము. 210 లక్ష్మి గారు. దాని తర్వాత క్వశ్చన్ తీసుకోబడవు. ఓకే, మాట్లాడండి భయ్యా. మహేష్ బిజ్జాల గారు మాట్లాడండి. జయవాసవి అండి. B104A భువనగిరి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అండి. చెప్పు మహేష్. బాగున్నా బ్రదర్? బాగున్నా, చెప్పు. ఇది వీకేఎస్పీ అంటున్నారు కదా బ్రదర్, ఇప్పుడు పెండింగ్ అన్ని వస్తున్నాయి కదా చాలా. ఇది ఒక వాట్సాప్, ఇది యూపీఐ ద్వారా, ఫోన్ పే కానీ ఇది గూగుల్ పే ద్వారా పే చేసుకుంటట్లు ఒక్కొక్క మెంబర్ కు అలా వీలు ఏమైనా ఉన్నదా అట్లా అని డౌట్. ఉన్నది కదా, యూపీఐ ఉంది, పంపిస్తున్నారు కదా, పంపిస్తాం. ఉంది. కొండా సంధ్యాదేవి గారు అడగండి. కొండా సంధ్యాదేవి గారు. కొండా సంధ్యాదేవి గారు. బెల్లశ్రీ ఏది? అరే వెళ్ళు బెల్లశ్రీ, ఎక్కడున్నావురా? యశోద కృష్ణారావు గారు మాట్లాడుతున్న విషయం అనిపిస్తున్నాయి. రైట్. సో జిడిగం లక్ష్మయ్య గారు, కొండా సంధ్య గారు మాట్లాడలేదు. జిడిగం లక్ష్మయ్య గారు. సతీష్ కుమార్ విశాఖపట్నం. జయవాసవి సార్ మాట్లాడు. లక్ష్మణ. నమస్తే. మాకు అవకాశం వచ్చింది సార్, సంతోషం. 2025 అంటే సక్సెస్ చేద్దాము. నాకు చిన్న డౌట్. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ మన క్లబ్ నుంచి పెన్షన్స్ ఇస్తున్నాము. ఓకే. ఎవ్రీ మంత్ 6 మెంబర్స్ కు 500 రూపీస్ చొప్పున ఇస్తున్నాము. మనం బీసీఐ తరఫున ఒక 500 షేర్ చేస్తారేమో అని డౌట్. చెప్దాం, మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే లక్ష్మణ, నమస్తే. ఓకే, సతీష్ కుమార్ గారు మళ్ళీ రెండోసారి అడుగుతున్నారు మీరు. ఫస్ట్ టైం ఛాన్స్. అవును సార్. ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు ప్రపంచంలో. దానివల్ల ఎంత బెనిఫిట్స్ ఉందో అంత మోసాలు కూడా జరుగుతుంది. దీని గురించి మేము ఫిబ్రవరిలో మా గురువు గారు కేవీ, అంటే నేను జేసీఐ మెంబర్, నేను జోన్ ప్రెసిడెంట్, పాస్ట్ జోన్ ప్రెసిడెంట్ కేవీ రత్నం గారితో నేను ప్రోగ్రామ్ చేయబోతున్నాను వాసవి క్లబ్ విశాఖపట్నం ద్వారా. దీన్ని కూడా ఒక క్రైటీరియా కింద మనం పెడితే బాగుంటుందేమో ఈ సబ్జెక్ట్ ట్రైనింగ్ అని నా ఉద్దేశం. అది మీకు షేర్ చేసుకుందామని పెట్టాను. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే అండి. ఓకే. స్ఫూర్తి నల్గొండ సుమలత, స్ఫూర్తి నల్గొండ సుమలత గారు. చెలువాది లక్ష్మి సురేఖ గారు. నేను ముందే చెప్పాను, సిహెచ్వి లక్ష్మి లాస్ట్, తర్వాత ఇంకెవరు తీసుకొని చెప్పి మళ్ళీ తర్వాత 10 మంది పెట్టారు. ఓకే, అడిగిన క్వశ్చన్ అడగండి ప్లీజ్. నల్గొండ సుమలత గారు లేరు, బిజీ ఉన్నారు. చెలువాది లక్ష్మి సురేఖ గారు మాట్లాడండి. లక్ష్మి సురేఖ గారు లేరు, బిజీ ఉన్నారు. బద్రి రూప వనిత వాసవి క్లబ్. బద్రి రూప అమ్మా మాట్లాడమ్మా. వెరీ గుడ్.
సార్ ఎలిమెంటరీ వనితా క్లబ్ మాట్లాడమ్మా. స్వర్ణరూపం అమ్మా సార్ నా చెప్ప పేరు. చెప్పండి అమ్మా. సార్ కొత్త క్లబ్ సార్, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం సార్ క్లబ్. ఓ మాకు సూపర్, చెప్పండి. మాకు ఫండ్స్ ఎక్కువగా లేవు సార్, దానివల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం సార్. చేయాలమ్మా, మోటివేట్ చేసుకోవాలి. ఫండ్స్ లేకుండా మోటివేట్ చేసుకోవాలమ్మా. సార్ అంటే కొత్త క్లబ్ 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 పెట్టిందే సర్వీస్ చేయడానికమ్మా. సర్వీస్ చేయాలంటే మీ దగ్గర నుంచి చేయాలి. ఇక్కడ నుంచి మేము డబ్బులు ఇచ్చి అక్కడ సర్వీస్ చేయం కదమ్మా. ఓకే, రాజేష్ కుమార్ గారు 105. జై వాసవి సార్, వాసవి క్లబ్ బోడుప్పల్ నుంచి అండి. జై వాసవి సార్. ఈ సంవత్సరం తీసుకున్న ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి. మేము మా వంతు కూడా కృషి చేసి అన్నిట్లో సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాము. సో మా ప్రశ్న ఏంటంటే సార్, ఇందాక కూడా అతను తమిళనాడు నుంచి అడిగాడు, కేసీజీఎఫ్స్ ఇస్తే మన క్లబ్ కి ఎలా ఉపయోగపడుతున్నాయి అనే క్వశ్చన్ వేసాడు సార్ అతను కూడా. సో నాది కూడా అదే ప్రశ్న అండి. అర్థం కాదు, ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు, ఎలా ఉపయోగపడుతున్నాయి అంటున్నారా? కేసీజీఎఫ్ సంబంధించినటువంటి అమౌంట్ అన్ని కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ బిల్డింగ్స్ కొంటా ఉన్నాము. ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ పైన వచ్చినటువంటి డబ్బులతోటి మనకు సరస్వతి పథకం ద్వారా మిగతా సర్వీస్ కు ఉపయోగిస్తున్నాం. 210 లక్ష్మీ వెంకటేశ, 210 సిహెచ్వి లక్ష్మి శ్రీ వెంకటేశ. మాట్లాడమ్మా, ప్రశ్న అడగండమ్మా లక్ష్మి గారు. Actually, last year our members are 32 members, sir. They used to be last year. Hello. Excuse me, sir. Can you hear me, sir? మీ ప్రశ్న ఏందమ్మా? చెప్పండి అమ్మా, వినపడుతుంది, చెప్పండి. Sir, last year our members in the club are 32, sir. Okay. In Don to us, we paid. సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. బాలాజీ గారు, గ్లోబల్ జీనియస్. సార్ నమస్కారం 302. అందరికీ జై వాసవి సార్. నేను బెంగళూరు 302 గ్లోబల్ జీనియస్ క్లబ్ నుంచి బాలాజీ సార్, ఈతూరు ప్రెసిడెంట్. నేను ఏం అడగబోతున్నానంటే సార్, మన వాసవి మెంబర్స్ కే నేషనల్ ఈవెంట్ మాదిరి స్పోర్ట్స్ కానీ ఏదైనా మన మెంబర్స్ కి మట్టుకే చేస్తే మన వాసవి క్లబ్ ఇంకా అందరికీ బాగా తెలుస్తుంది అని నా అభిప్రాయం సార్. స్పోర్ట్స్ కూడా ఆల్రెడీ 2 years నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. స్పోర్ట్స్ చేద్దాం, ఆలోచన చేద్దామండి. కంటిన్యూ చేస్తున్నాం స్పోర్ట్స్, ఇంకా డేట్ డిసైడ్ చేయలేదు. స్పోర్ట్స్ ప్లాన్ చేస్తామండి. రాజ్ కుమార్, ప్రెసిడెంట్ లెజెండరీ కపుల్స్. అన్న ఇంకొక లాస్ట్ రాలేదురా. బద్రీనాథ్ గారు. సార్ నమస్తే సార్, జై వాసవి సార్. చిత్తూరు గ్రేటర్ సార్. ఓకే. నేను మా ఐఈసి ఆఫీసర్ నాగేంద్ర సారు 2 క్లబ్బులకు పోయి ఇన్స్టాల్ చేసేకి పోయినాం సార్. దామల చెరువు ఒకటి, మొలకల చెరువు ఒకటి సార్. ఓకే. ఆడ మెంబర్స్ లేదు అంటున్నారు, వాళ్ళు ఎవరు రాను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళలో ఒక 2 కొత్త నెంబర్లు చేర్చుకొని మళ్ళీ ఆడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్ వాళ్ళని? చేసుకోవచ్చు, చేయండి. ఓకే. రియల్మీ గారు చైనా నుంచి వచ్చారండి. రియల్మీ RMX 3516 గారు మాట్లాడండి. శ్రీనివాస్ నేర్లకంటి గారు మాట్లాడండి. రియల్మీ గారు మాట్లాడండి సార్. రియల్మీ RMX 3516 ఏ క్లబ్ సార్ ఇది? చైనా? మీ పేరు పెట్టుకోండి సార్. మాట్లాడండి రియల్మీ గారు, మాట్లాడరా? ఓకే. హలో, మాట్లాడండి రియల్మీ గారు. చెప్పండి. చెప్పండమ్మా మాట్లాడండి. అన్మ్యూట్ కొట్టండమ్మా దాని మైక్ మీద. ఇప్పుడు మాట్లాడండి. సార్ జై వాసవి సార్. ఇంకా నాది ఇంకా కోడ్ గానీ ఏం రాలేదు సార్. కొత్త క్లబ్. ఏ ఊరమ్మా? ఏ డిస్ట్రిక్ట్? గుంటూరు సార్. ఓకే. గుంటూరు వాసవి ఇంపవర్ సార్, శ్రీదేవి గారి మేడం కింద. ఓకే. అంటే మీరు 20 మందిని న్యూ మెంబర్స్ జాయిన్ చేయమన్నారు కదా సార్? అవునమ్మా. చెప్పండి. 20 మంది న్యూ మెంబర్స్ చేయాలమ్మా. మీ క్లబ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే గవర్నర్ గారితో, మీ శ్రీదేవి గారితో మాట్లాడమ్మా. ఆర్సి శ్రీదేవి గారు కదా, శ్రీదేవి గారితో మాట్లాడండి. శ్రీనివాస్ నేర్లకంటి గారు, మీ క్వశ్చన్ సార్.
సార్ అడిగిన వాళ్ళు అడుగుతున్నారు సార్, మీకు ప్రెసిడెంట్ గారి ఫోన్ నెంబర్ ఉంది, నమస్తే సార్. డిస్ట్రిక్ట్ సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. V105 డిస్ట్రిక్ట్ V105 నైర్లకంటి శ్రీనివాస్, ప్రెసిడెంట్ కాపురా సర్కిల్ సార్. నమస్తే. జై వాసవి. చెప్పండి సార్. జై వాసవి సార్. చెప్పండి సార్. హలో సార్, వినపడుతుంది. యాక్చువల్గా మనకు డయాబెటిక్ ప్రోగ్రామ్ ఉన్నారు కదా సార్. డయాబెటిక్ అంటే చాలా మందికి డయాబెటిక్ ఉన్నారు, రెటినోపతి ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. కాబట్టి మనము, నా అభిప్రాయం ఏంటంటే, మనము లేదు సార్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఒక ఇది సార్ మాట్లాడింది సార్, అది డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఒకటి ఇది పెడదామని నాకు. పెట్టండి సార్, బాగుంటుంది, చేయండి. సో మిత్రులారా, మరి చెప్తున్నాం, మీ ఐడియాలు ఏమైనా ఉంటే రాసి పంపండి, ప్రెసిడెంట్ గారు చదువుతారు. ఇప్పుడు అందరి టైం వేస్ట్ చేయకుండా చూడండి, 500 మంది నుంచి 300 మంది ఉన్నారు, అంటే 200 మంది వెళ్ళిపోయారు. మీ బాధ తట్టుకోలేక. అలా కాకుండా పాయింట్ టు పాయింట్ ప్రశ్న అడగండి, సమాధానం ఉంటుంది. సత్తుపల్లి శివనాథ్ ప్రభు గారు మరొకసారి వచ్చారు. సార్ నమస్కారం. జై వాసవి సార్. చెప్పండి సార్. సార్ V106 సత్తుపల్లి వాసవి క్లబ్ గ్రేటర్ సార్. ఇక్కడ మీరు ఇంకో ఫోన్ లోకి తీసేయండి సార్, 2 ఫోన్ లో ఉంది, మీరు మాట్లాడేది. సవితాశ్రీ గారు, మేడం సవితాశ్రీ మాట్లాడండి. సవితాశ్రీ గారు మాట్లాడండి. యా, గుడ్. 3 వాసవి క్లబ్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ సార్. నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏమింటా నోట్ బుక్స్ ఇస్తారు కదా సార్, అది సైజ్ కొంచెం పెద్దది చేసారు, చాలా యూస్ఫుల్ గా ఉంది సార్. సైజ్ నిండా తక్కువగా ఉంది సార్. సరే అమ్మా, చేద్దాం. నా చెట్టి రాజ్ కుమార్ మళ్ళీ వచ్చారు. కేబి సింహ గారు తీసుకుంటాం. లాస్ట్ రాజ్ కుమార్ తీసుకుందాం. కేబి సింహ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. జై వాసవి. నమస్తే. చెప్పండి సార్, చెప్పండి. ఒక చిన్న సజెషన్ సార్. ఒక యాప్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామని నా ఆశ సార్. అంటే ఎలా అంటే, ప్రతి పిహెచ్డి అనే వాళ్ళు ఇది ఇంపార్టెంట్ మీటింగ్. సలహాలు ఏమంటే నాకు వాట్సాప్ చేయండి, పర్సనల్ గా పెట్టండి, మాట్లాడదాం. మైండ్ లోకి వచ్చింది మాట్లాడేసి వస్తున్నారు. టైం అందరిది ఇంపార్టెంట్ కదా బాస్. 200 మంది వెళ్ళిపోయారు, మీ బాధ తట్టుకోలేక. సలహాలు వద్దు, ఏమైనా సబ్జెక్ట్ సార్ చెప్పిన కమ్యూనిటీ హ్యుమానిటీ మీద ప్రశ్నలు అడగండి అని ముందే చెప్పాను. వాళ్ళు అడిగింది అడుగుతున్నారు. ఓకే, నీరజ ఉదయ్ గారు మాట్లాడండి. నీరజ ఉదయ్ గారు, తొంటేపు నీరజ ఉదయ్ గారు మాట్లాడండి. జయలక్ష్మి సార్. సార్ రాజమండ్రి రాక్ కపుల్స్ కేసీజీఎఫ్ సార్. సార్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ది ప్రోగ్రామ్ చెప్పారు కదా సార్. అవునమ్మా, అవును. అది ఒకటి, అండ్ బెలూన్ ప్రోగ్రామ్ ఒకటి. సూపర్. అండ్ ఆ 2 నాకు డీటెయిల్స్ కావాలి సార్. షూర్ అమ్మా, మీకు పంపిస్తాను. నా నెంబర్ వాట్సాప్ ఇప్పుడు పెడతాను. ఆ నెంబర్ కు మీరు వాట్సాప్ చేయండి అమ్మా, డీటెయిల్స్ అన్ని పెడతాను. ఓకేనా? చైర్మన్ గారు గంగాధర్ రావు కానూరు, జోన్ చైర్మన్ గారు కూడా వచ్చారు. గంగాధర్ రావు కానూరు వచ్చారు. నా నెంబర్ కూడా పెట్టేయండి. జై వాసవి సార్. జై వాసవి, చెప్పండి. ఇప్పుడు వీకేఎస్పీలు కట్టాం సార్. 6 నెంబర్లు ఉన్నాయి కానూరు మణికంఠ కపుల్స్. ఓకే. వీకేఎస్పీలో ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఏదో ఇస్తానన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు ఇస్తున్నారు? ఈ సంవత్సరం అయితే ఏం లేదండి. అయ్యా, ఈ సంవత్సరం ఏం లేదండి. గోల్డ్ కాయిన్ అదే ఎలిజిబిలిటీ కంటిన్యూ కట్టిన వాళ్ళకు, నవంబర్ వరకు కట్టిన వాళ్ళకు డిసెంబర్ లో 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాం. గోల్డ్ అవన్నీ ఏం లేవండి. ఓకే. లాస్ట్ క్వశ్చన్, చెట్టి రాజ్ కమల్, ప్రెసిడెంట్ లెజెండ్. థ్యాంక్ యూ సార్. ఏం సార్, మనోడి బిజినెస్ ప్రాజెక్ట్ గురించి చెప్తారు కదా. చెప్పండి సార్. మన బిజినెస్ ప్రాజెక్ట్ గురించి చెప్తారు కదా సార్. ఇండియా ఫుల్ గా ఉండే మన బిజినెస్ మెంబర్స్ అంతా జాయిన్ చేసే మరి ఒక జస్ట్ డయల్ మరియు లేదా ఏదైనా ఒక యాప్ ఉంటే మన వ్యాపారం ఇంక్రీజ్ వచ్చి
చేసేదానికి ఒక ప్రాజెక్ట్ మీరు చేస్తే బాగుండు. నాకు దానికి కొంచెం ఐడియా ఉంది. అది ఒక మన బిజినెస్ మెంబర్ ఎవరుకుంటేనో సార్ మీరు ఐడియాలు రాసి పంపండి అని చెప్తున్నాను. మిసాల్ ప్రశ్న అడగండి, మళ్ళీ కమ్యూనిటీ గురించి చెప్పండి, సలహాలు సూచనలన్నీ తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు, ఈ మీటింగ్ లో నాకు వాట్సాప్ చేయండి. రైట్. లాస్ట్ క్వశ్చన్. 1+ గారు కొరియా నుంచి వచ్చారు, మాట్లాడతారు. 1+ గారు మాట్లాడండి. 1+ AC 2001 మాట్లాడండి సార్. 1+ లేరా మాట్లాడండి. మాట్లాడండి జై వాసవి సార్. సార్ మాట్లాడండి. జై వాసవి సార్. చెప్పండి, ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు మెంబర్స్ ది ఆల్రెడీ మన ఒక ఇది డాన్ టు డస్ట్ జరిగింది కదా సార్. లాస్ట్ ఇయర్ డాన్ టు డస్ట్ ప్రోగ్రామ్ జరిగింది సార్. దాంట్లో 10 మెంబర్స్ యాడ్ చేశాం సార్ ఎక్స్ట్రా. అవును, కమ్యూనికేట్ మీరు దాన్ని నొక్కండి సార్. మీరు ఇలాంటి ఏమైనా క్వశ్చన్లు ఉంటే మీ గవర్నర్ త్రూ అడగండి, తప్పకుండా మీకు అన్ని రిప్లై ఇస్తారు. ఈ రోజు మెయిన్ గా కమ్యూనిటీ హ్యుమానిటీ ప్రోగ్రామ్ మీద ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అటువంటి విషయాలను అడిగితే మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రెసిడెంట్ గారు. అవన్నీ క్వశ్చన్స్ తీసుకోండి. మీకు ఇచ్చే స్కీమ్స్ గురించి, మీకు ఇచ్చే విషయాల గురించి అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాన్ని మనము ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా ఈ వీడియో రికార్డింగ్ అన్ని కూడా మనం యూట్యూబ్ లో పెడతాము. యూట్యూబ్ లో తీసుకోండి, మీరు తీసుకొని తద్వారా మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ గా మీరు ప్రెసిడెంట్ గారి నంబర్ కూడా మీకు పెడతాను ఇక్కడ చాటింగ్ లో. మీ అందరికి ప్రెసిడెంట్ గారి నంబర్ ఓన్లీ వాట్సాప్, ఫోన్లు కాదు. 9553 777 లేదండి, చాలా సింపుల్ నంబర్. ఈ నంబరు ప్రెసిడెంట్ గారి నంబర్ నోట్ చేసుకోండి. అండ్ యూ కెన్ జస్ట్ ఎన్ఆర్ఐ క్లబ్ మెంబర్స్ క్వశ్చన్ అడిగారు. 3 years కట్టాలి ఒకటిసారి. 3 years 5 years 1 year నుంచి 5 years వరకు కట్టుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇది ప్రెసిడెంట్ గారి నంబర్ పెట్టండి. 9553777888. మీరు వాట్సాప్ పెట్టండి, యూ విల్ రిప్లై ఇన్ ది ఫ్రీ టైం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా అద్భుతంగా నడుస్తుంది ఈ ఇయర్. ఒక కనివిని అడిగిన రీతిలో కొత్త ప్రోగ్రామ్స్ తో కొత్త వరవడిలో నడుస్తుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా నడవాలని ప్రతి ఒక్క వాసీ సభ్యులు ఎలా కోరుకుంటారో మేము కూడా అలా కోరుకుంటున్నాము. అండ్ ఓవర్ టు ప్రెసిడెంట్ గారు ఫర్ లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఫర్ యూ. జై వాసవి. మరి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మరి ఈ రోజు వరకు సుమారు 964 మంది ప్రెసిడెంట్లు 1010 పంపడం జరిగింది. చాలా బాగా ప్రెసిడెంట్స్ కూడా చాలా మోటివేట్ అవుతున్నారు, బాగా పనిచేస్తా ఉన్నారు. మరి ఇంతకుముందు చెప్పినటువంటి కమ్యూనిటీ సబ్జెక్టులు వాట్సాప్ ద్వారా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఓకే, ఈ కమ్యూనిటీ సబ్జెక్ట్ లో మీ ప్రాంతంలో మీ క్లబ్ లో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, మా యొక్క సహకారాలు ఏం కావాలో వాటి గురించి మీరు వాట్సాప్ లో నాకు కాల్ చేయండి. ఏదైనా ఉంటే కూడా నేను మీకు అప్పుడు తెలియజేస్తాను. మరి చాలా దిగ్విజయంగా మరి ఈరోజు ప్రెసిడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను దిగ్విజయం చైర్మన్ గా మరి వివరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి గంప నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా ప్రెసిడెంట్లు అందరూ కూడా జూమ్ ద్వారా అటెండ్ అయ్యారు. మరి రాబోయే కాలంలో 1 level 2 level ఇట్లా లెవెల్ వైజ్ గా ప్రెసిడెంట్ తోటి డైరెక్ట్ లైవ్ మీటింగ్స్ కూడా త్వరలో ఏర్పాటు చేయదలుచుకున్నాను. మీరందరూ కూడా మరి తీసుకున్న బాధ్యతను బొమ్ము చేయకుండా ఏదో మొక్కుబడిగా ప్రెసిడెంట్ అయ్యామని కాకుండా ఈ సంవత్సర కాలంలో మీ క్లబ్కు సేవా కార్యక్రమాల నుంచి మంచి పేరు తెచ్చుకొని చిరస్థాయిగా 2020 సంవత్సరం బెస్ట్ ప్రెసిడెంట్ గా మీరందరూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరికీ ఎప్పుడు ఏం అవసరం ఉన్నా వాట్సాప్ ద్వారా మీ సమస్యలు కానీ మీ కార్యక్రమాలు కానీ అన్ని కూడా తెలియజేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు వాట్సాప్ నంబర్ చాలాసార్లు నేను పోస్ట్ చేశాను. ప్రెసిడెంట్ గారికి వాట్సాప్ లో మీ ఐడియాలు మీరు టైప్ చేసే ఓపిక లేకుంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, వారు జర్నీలో ఉన్నప్పుడు వింటారు. ఆ కన్సర్న్ కమిటీలు ఈసారి కొత్తగా చైర్మన్ అని పర్మనెంట్ గా కాకుండా ఎటువంటి ఐడియా ఉంటే అటువంటి ఐడియా చైర్మన్ అపాయింట్ చేస్తూ వాళ్ళతో చేస్తున్నారు. చాలా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అందరూ ముందుకెళ్తున్నారు. చాలా పవర్ఫుల్ నడుస్తుంది. కాబట్టి ఈ ఇయర్ అద్భుతాలు జరుగుతాయని మరొకసారి ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి. జై వాసవి. జై హింద్. క్లోజింగ్ ది మీటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై వాసవి.